వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. బడ్జెట్, యూనియన్ బడ్జెట్ 2024 అండ్ 25 గురించి ఈ మాడ్యూల్లో చాలా సవివరంగా చూద్దాం. అయితే బడ్జెట్ అనే పదాన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో ఎప్పుడూ పేర్కొనబడలేదు. యూనియన్ బడ్జెట్ అని మనం కన్వెన్షనల్ టర్మ్గా ఉపయోగిస్తాం, కేంద్ర బడ్జెట్ అని. బడ్జెట్ అనేది జస్ట్ నామినల్ టర్మ్ అంతే. సహజంగా కన్వెన్షనల్ టర్మ్, సహజసిద్ధంగా మనం మాట్లాడుకోవటానికి బడ్జెట్ అంటాం, కానీ బడ్జెట్ అనే పదాన్ని ఎక్కడా కూడా కాన్స్టిట్యూషన్లో పేర్కొనబడలేదు. మరి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి బడ్జెట్కి సంబంధించి, బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అనేది ఒకసారి చూస్తే, అండ్ బడ్జెట్ని ఏ పేరుతో పిలుస్తున్నారు కాన్స్టిట్యూషన్లో మనం గమనిస్తే, ఆర్టికల్ 112 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, అధికరణ 112ని మనం యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. అంటే యాన్యువల్ అంటే వార్షిక, ఫినాన్షియల్ ఆర్థిక, స్టేట్మెంట్ నివేదిక. ఇలా యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక నివేదిక అంటారు, కానీ ఎక్కడా కూడా బడ్జెట్ అనే పదాన్ని కాన్స్టిట్యూషన్లో మనం మెన్షన్ చేయలేదు. జస్ట్ వార్షిక ఆర్థిక నివేదిక అంటారు. వార్షిక ఆర్థిక నివేదిక అంటే ఏంటంటే, సపోజ్ మనం ఒక పర్సన్ ఉన్నాడనుకోండి, ఒక పర్సన్కి ఒక సంవత్సరంలో వచ్చిన ఆదాయం ఎంత, వ్యయం ఎంత అనేది మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే, అది ఆ సంవత్సరానికి ఆ పర్సన్కి సంబంధించినటువంటి ఎంత సంపాదించాడు, ఎంత ఖర్చు పెడుతున్నాడు అనే పూర్తిగా అతని యొక్క బడ్జెట్ వస్తుంది. సో అలానే మనం ఎప్పుడూ కూడా ఏప్రిల్ ఫస్ట్ నుంచి మార్చ్ 31 వరకు కూడా ఇది ఫినాన్షియల్ ఇయర్గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలా ఏప్రిల్ 1 2024 నుంచి మార్చ్ 31 2025 వరకు కనుక మనం బడ్జెట్ని ప్రవేశపెడితే, అది ఒక సంవత్సరానికి కాను అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఒక సంవత్సర కాలంలో వాటికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఖర్చు పెట్టడానికి, అండ్ ఆ ఖర్చు పెట్టేంత సంపాదించుకోవాలి కదా, ఎక్కడి నుంచి సంపాదించుకోవాలి అనే సోర్సెస్, ట్యాక్సా, నాన్ ట్యాక్సా, ఏంటి, రెవెన్యూనా, క్యాపిటలా, ఇవన్నీ కూడా ఒక సంవత్సర కాలంలో జరిగేటువంటి ఆర్థిక పరమైన విషయాలని నివేదించడమే వార్షిక ఆర్థిక నివేదిక, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. దీన్ని ఆర్టికల్ 112 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో చెప్తూ ఉంటాం. అయితే ఆర్టికల్ 113 కూడా ఉందండి. ఇది కూడా అంటే యాక్చువల్గా బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇలాంటి ఈ డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా, ఈ 10 డాక్యుమెంట్స్ని కూడా ప్లేస్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ 10 డాక్యుమెంట్స్ని కూడా ప్రవేశపెడతారు. దాంట్లో మొట్టమొదటిది ఆర్టికల్ 112 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఆర్టికల్ 113 అంటే డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అండి. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసి మనం ఖర్చు పెడతాం కాబట్టి ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో మనం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసి ఖర్చు పెడతాం కాబట్టి సో ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ది సిఎఫ్ఐ. అండ్ ఆర్టికల్ 110 అంటే అధికరణ 110 ఫినాన్షియల్ బిల్ అండి, ఆర్థిక బిల్లు. అంటే ఆర్టికల్ 110 అంటే మనకి యూనియన్ బడ్జెట్ కూడా ఒక ఫినాన్షియల్ బిల్ అండ్ మనీ బిల్ కూడా. సో దీన్ని మనీ బిల్గా చెప్పొచ్చు అండ్ ఫినాన్షియల్ బిల్గా కూడా. సో ఫినాన్షియల్ బిల్గా కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అందుకనే యాక్చువల్గా లోక్సభ ఒకటి పాస్ చేసినా సరిపోతుంది బడ్జెట్ డాక్యుమెంట్ని. అండ్ ఏవైతే మనీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఉంటాయో అవి వరకు లోక్సభ పాస్ చేసినా కానీ, రాజ్యసభ పాస్ చేయకపోయినా కానీ ఆ బిల్ అనేది పాస్ అయినట్టే లెక్క. ఆర్టికల్ 114 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అప్రోప్రియేషన్ బిల్ అంటే జస్ట్ స్పెండింగ్ బిల్ గురించి మాట్లాడుతుంది ఇది. నెక్స్ట్ ఇంకొన్ని మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ప్లేస్ చేయడం జరుగుతుంది. మనకి ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది 2003లో తీసుకొచ్చారండి. అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్. సో ఆర్థిక పరమైనటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అంటే ఎలా నేను అప్పులు తెచ్చి ఖర్చు పెడతాను, అప్పులు పెంచేస్తాను, సో తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసలు ఏం లేకుండా రెవెన్యూ ఎక్స్పెండిచర్కే మొత్తం ఖర్చు చేస్తాను, ఇలాంటివి ఉండకూడదు. డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, సో ద్రవ్యలోటు, కోశలోటు, ఇవన్నీ కూడా అంటే ప్రైమరీ డెఫిసిట్ కానీ ఫిజికల్ డెఫిసిట్ కానీ, అంటే బారోయింగ్, సింపుల్గా చెప్పాలంటే ఎఫ్డి, ఫిజికల్ డెఫిసిట్ అంటే సో మనం బారోయింగ్స్ని డినోట్ చేస్తుంది. బాగా అప్పులు తెచ్చేస్తాను అంటే కుదరదు. సో ఫిజికల్ డెఫిసిట్ని ఎక్కడికి తగ్గించాలని చెప్పారంటే వచ్చే 5 yearsలో 3%కి తగ్గించాలని చెప్పారు 2003 అప్పుడు. సో అప్పటికి కూడా ఈ రూల్స్ని ఇప్పటికి కూడా మనం పాటిస్తూ ఉంటాం. సో ఫిజికల్ డెఫిసిట్ని 3%కి, ప్రైమరీ డెఫిసిట్ని 0%కి తీసుకురావాలి.
అంటే అప్పులు తగ్గించాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆ ఎఫ్ఆర్బిఎం యాక్ట్కి సంబంధించినటువంటి సో స్టేట్మెంట్స్ మ్యాండేటెడ్ అండర్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003. అంటే ఎఫ్ఆర్బిఎం చట్టం 2003లో చెప్పబడినటువంటి ఇంపార్టెంట్ 2 స్టేట్మెంట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంది. వాటిల్లో మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్ అండ్ మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్. ఈ 2 స్టేట్మెంట్స్ని కూడా బడ్జెట్ని ప్రవేశపెట్టే ముందు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. దాంతోపాటు వీటితో పాటుగా ఇంకేమి ఇంట్రడ్యూస్ చేస్తారంటే ఎక్స్పెండిచర్ బడ్జెట్, వ్యయ పద్దు అండ్ రెసిప్ట్ బడ్జెట్, అంటే రాబడి పద్దు, నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ప్రొఫైల్, వ్యయ ప్రొఫైల్ ఎక్స్పెండిచర్కి సంబంధించింది, అండ్ బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్. బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ అంటే అసలు రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత, క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత, సో దాంతోపాటుగా ట్యాక్స్ ద్వారా ఎంత వస్తుంది, నాన్ ట్యాక్స్ ద్వారా ఎంత వస్తుంది, సో తర్వాత ఫిజికల్ డెఫిసిట్ ఎంత, ప్రైమరీ డెఫిసిట్ ఎంత, సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మిగతా వాటితో కంపారిజన్ చేస్తే ఎలా ఉంది, రూపీ ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు, ఒక 100 రూపాయలు సంపాదిస్తుంటే ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు, ఒక 100 రూపాయలు ఖర్చు పెడుతుంటే ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ కూడా బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో మీకు వచ్చేస్తాయండి. సో ఇప్పుడు మనం ఎక్కువగా బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్నే మనం ఫోకస్ చేస్తూ వెళ్తూ ఉంటాం. అండ్ మెమోరాండం ఎక్స్ప్లెయినింగ్ ది బడ్జెట్, అసలు బడ్జెట్ని ఒక మెమోరాండం ఆఫ్ అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనే దాన్ని కూడా ఒక డాక్యుమెంట్ మనకి పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎనివే ఈ 10 డాక్యుమెంట్స్ని మనం సో బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అది పాస్ అవడానికి ఈ 10 డాక్యుమెంట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి. సో ఇది అసలు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి యూనియన్ బడ్జెట్కి సంబంధించి అనేది, సో ఏవే డాక్యుమెంట్స్ మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడాం. నెక్స్ట్ మనం బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్కి వెళ్దాం. అంటే ఆదాయము వ్యయము, రెసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అంటే మనం మైక్రో లెవెల్లో చూసినా మ్యాక్రో లెవెల్లో చూసినా బడ్జెట్ అనేది సేమ్గా ఉంటుందండి. సపోజ్ సింపుల్గా మీరు కాంప్లెక్స్గా ఫీల్ అవ్వకోకుండా ఉండాలంటే నాకు ఒక సంవత్సరంలో ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, నేను ఎంత ఖర్చు పెడుతున్నాను అనేదాన్ని నా బడ్జెట్గా చెప్తాను. ఇది మైక్రో లెవెల్. అలానే స్టేట్ మొత్తానికి సంబంధించి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ ఖర్చు పెడుతుంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఆదాయం మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ ఖర్చు పెడుతుంది, రెసిప్ట్స్ ఏంటి, ఆదాయం ఏంటి, ఎక్స్పెండిచర్ వ్యయం ఏంటి అనే పూర్తి నివేదికనే వార్షిక ఆర్థిక నివేదిక అంటారు. ఒక సంవత్సర కాలంలో ఆదాయ వ్యయాల పట్టికనే మనం బడ్జెట్గా చెప్తామండి. అయితే బడ్జెట్ టెర్మినాలజీ తెలిస్తే తప్పితే ఈ కాంప్లెక్సిటీ అనేది మీకు క్లియర్ కాదు. అందుకనే ముందు ఈ స్లైడ్ కన్నా కూడా బడ్జెట్ టెర్మినాలజీని మీకు ఇంట్రడ్యూస్ చేసి ఈ ఇయర్ బడ్జెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒకసారి చూద్దాం. అసలు బడ్జెట్ టెర్మినాలజీని చూస్తే అండి మనం ఎలా క్లాసిఫై చేస్తాం బడ్జెట్ని అంటే రెసిప్ట్స్ అంటే ఇక్కడ ఆదాయము, అంటే ఆదాయం వస్తేనే కదా మనం ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టేది. ఓకే, ఆదాయం వస్తుంది, మనం ఖర్చు పెడుతున్నాం. సపోజ్ ఒక 100 రూపాయల ఆదాయం వస్తుందండి, ఖర్చు కూడా 100 రూపాయలు పెడతాం. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సంపాదిస్తుంది, దాన్ని ఖర్చు పెడుతుంది. ఎక్కడి నుంచి సంపాదిస్తుంది, ఎక్కడ ఖర్చు పెడుతుంది అనేది ఇంపార్టెంట్. అయితే 2 టర్మ్స్ ఉన్నాయండి మనకి. ఒకటి రెవెన్యూ, ఇంకొకటి ఎక్స్పెండిచర్. రెవెన్యూ అండ్ క్యాపిటల్, ఇలా 2 టర్మ్స్ ఉన్నాయి. రెవెన్యూ అంటే తెలుగులో కూడా మనం రెవెన్యూ అనే పదాన్ని ఉపయోగిస్తాం. క్యాపిటల్ అంటే మూలధన అని ఉపయోగిస్తాం. ఇలా వచ్చే ఆదాయము రెవెన్యూ క్యాపిటల్ ఉంటుంది, పెట్టే ఖర్చును కూడా తీసేశారు. అయినప్పటికీ కూడా మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, పెట్టే ఖర్చు కూడా వ్యయం కూడా ఎక్స్పెండిచర్ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది. అసలు మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి. అసలు ఈ రెండింటిని సింపుల్గా ఎలా క్లాసిఫై చేయొచ్చు అంటే అండి, రెవెన్యూ అంటే మనం లేమ్యాన్ టర్మ్స్లో దీన్ని షార్ట్ టర్మ్గా ట్రీట్ చేస్తాం, అంటే లెస్ దెన్ 1 ఇయర్. క్యాపిటల్ అంటే ఏంటంటే అండి, ఇది లాంగ్ టర్మ్గా మనం ట్రీట్ చేస్తాం, అంటే గ్రేటర్ దాన్ 1 ఇయర్గా ట్రీట్ చేస్తాం. మీకు అర్థం కావటం కోసం ఇన్ డెప్త్ అనాలిసిస్ కోసం చెప్తున్నాను దాన్ని. సో ఇలా మనం రెవెన్యూని క్యాపిటల్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. అయితే మనం వచ్చే ఆదాయం, సింపుల్ ఆదాయం వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి. ఈ వచ్చే ఆదాయం 2 రకాలుగా ఉందండి. ఒకటి రెవెన్యూ రెసిప్ట్స్ అంటే రెవెన్యూ ఆదాయము, ఇంకొకటి క్యాపిటల్ రెసిప్ట్స్ అంటే మూలధన ఆదాయము. రెవెన్యూ రెసిప్ట్స్, క్యాపిటల్ రెసిప్ట్స్. పెట్టే ఖర్చు కూడా ఎట్లుందండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ వ్యయము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయము. పెట్టే ఖర్చు కూడా అలానే ఉంటుంది. ఇలా
వచ్చే ఆదాయాన్ని పెట్టే ఖర్చును కూడా రెవెన్యూ క్యాపిటల్ టర్మ్స్లో రాసుకోవచ్చు. అయితే నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ట్యాక్స్ని వసూలు చేస్తుంది గవర్నమెంట్. సపోజ్ నేను పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కడతానండి, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా. సంవత్సరానికే కదా నేను కట్టేది? ఎస్. అంటే నేను కట్టేది గవర్నమెంట్కే కదా? ఎస్. నేను గవర్నమెంట్కి కడుతున్నానంటే అది గవర్నమెంట్కి ఏమవుతుంది? గవర్నమెంట్కి మనీ వెళ్తుంది కదా, అంటే ఆదాయమే కదా? ఎస్. అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ నేను కట్టేది ఏదైతే ఉన్నానో అది రెవెన్యూ కిందకు వస్తుంది. ఎందుకండి? రెసిప్ట్స్ అయినా ఆదాయమేనా? ఎస్. నేను కడుతుంటే గవర్నమెంట్కి మనీ వెళ్తున్నాయి. రెవెన్యూ అయినా? ఎస్. 1 year టర్మ్లోనే వెళ్తున్నాయా లేదా? వన్ ఇయర్లోనే. సో దాన్ని రెవెన్యూ రెసిప్ట్స్ అన్నారు. సపోజ్ ఒక బిఎస్ఎన్ఎల్ కంపెనీ ఉందండి, ఇప్పుడు ప్రాఫిట్స్లో లేదు. సపోజ్ దాంట్లో టాటా గ్రూప్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు 4Gకి అప్గ్రేడ్ చేయడానికి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్స్ అంతా కూడా. అప్పుడు బిఎస్ఎన్ఎల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, అంటే గవర్నమెంట్కి ప్రాఫిట్ వస్తుంది ఆ ఈక్విటీ ద్వారా. బిఎస్ఎన్ఎల్కి ప్రాఫిట్ వస్తే గవర్నమెంట్కి కూడా డివిడెండ్ వెళ్తుంది కదా, ప్రాఫిట్ వెళ్తుంది. అప్పుడు గవర్నమెంట్కి ప్రాఫిట్ వెళ్ళింది అంటే ఏమొచ్చింది? ఆదాయం వచ్చింది. అవునా? ఎలా వచ్చింది? ఒకేసారి వచ్చిద్దా గవర్నమెంట్కి బిఎస్ఎన్ఎల్ నుంచి ఆదాయం, లేదా బిహెచ్ఎల్ నుంచి ఆదాయం, లేదా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి ఆదాయం, ఈసీఐఎల్ నుంచి ఆదాయం ఒకేసారి వస్తుందా? రాదు. లాంగ్ టర్మ్లో వస్తుంది. అందుకని దాన్ని ఆదాయం వచ్చింది కానీ లాంగ్ టర్మ్లో వచ్చింది, దానికి క్యాపిటల్ రిసిప్ట్స్ అన్నాం. అంటే గవర్నమెంట్ యొక్క కంపెనీల నుంచి కనుక డివిడెండ్ పొందితే, ఆదాయం పొందితే అవన్నీ కూడా గవర్నమెంట్కి ఆదాయమే, కానీ షార్ట్ పీరియడ్లో వస్తుందా? కాదు. ఎప్పుడో ఇన్వెస్ట్ చేస్తే ఇంకెప్పుడుకో వస్తుంది. సపోజ్ ఒక రోడ్ని గవర్నమెంట్ వేసింది, టోల్ ద్వారా కలెక్షన్ చేస్తుంది మనీని, ఎప్పటికో కానీ ఆ రోడ్డు మీద పెట్టిన ఖర్చు రాదు, తర్వాత ప్రాఫిట్స్ మిగులుతాయి. అంటే అవి క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకు వస్తాయి అన్నమాట. రెవెన్యూ రిసిప్ట్స్ అనేవి ట్యాక్స్ కనుక మనం చూసుకుంటే అవన్నీ కూడా, సపోజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఉంది అంటే ట్యాక్స్ లెవీడ్ ఆన్, సో ట్యాక్స్ లెవీడ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వి కాల్ ఇట్ యాజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్, అది పరోక్ష పన్నులు. దాని నుంచి వచ్చే కూడా ఏంటంటే ఒక సంవత్సర కాలంలో పన్నులన్నీ కూడా, అది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ, ప్రత్యక్ష పన్నులు కానీ పరోక్ష పన్నులు కానీ ఒక సంవత్సర కాలంలో వచ్చేస్తాయి కాబట్టి అవి రెవెన్యూ రిసిప్ట్స్ కిందకి వచ్చేస్తాయి. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే సో లాంగ్ టర్మ్లో గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయం కింద. ఎగ్జాంపుల్స్ చూసాం. ఇప్పుడు సపోజ్ ఎక్స్పెండిచర్ని ఇలా డివైడ్ చేయడాన్ని ఆపేశారు, కానీ జస్ట్ మనం అర్థం కావటం కోసం చెప్తున్నాను నేను. సపోజ్ గవర్నమెంట్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత అమౌంట్ని ఇండ్యూస్ చేస్తామని అనౌన్స్ చేసిందండి. అప్పుడు అది ఏమవుతుందో చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలవరం మీద ఖర్చు పెడుతున్నట్టుంది కాబట్టి అది ఎక్స్పెండిచర్, వ్యయము. ఓకే, వ్యయము. ఎలాంటి వ్యయం అండి అది? ఎక్స్పెండిచరు. ఎలా ఖర్చు పెడుతుంది? సో లాంగ్ టర్మ్లో ఖర్చు పెడుతుంది, ఇది షార్ట్ పీరియడ్లో కాదు. ఇది అంటే ఎప్పుడైనా కానీ క్యాపిటల్ని జనరేట్ చేసి, ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసి లాంగ్ టర్మ్లో ఈ ప్రాజెక్ట్ కనుక ఉపయోగపడి ఇది ఒక అసెట్గా క్రియేట్ చేస్తే, అంటే అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్. అంటే ఒక ఆస్తిని, ఒక ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టడం కానీ, హెల్త్ మీద ఖర్చు పెట్టడం కానీ, లేదా ఒక రోడ్డు మీద ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ మీద ఖర్చు పెట్టడం కానీ, ఒక ఎయిర్పోర్ట్ మీద కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టడం కానీ, ఒక రైల్వే ప్రాజెక్ట్ మీద కన్స్ట్రక్షన్ మీద ఖర్చు పెట్టడం కానీ, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టడం కానీ, అవన్నీ కూడా దేని కిందకు వస్తాయి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వస్తాయి. అంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్ కోసం చూస్తున్నాం, ఒక అసెట్ని క్రియేట్ చేయడానికి ఆ ఎక్స్పెండిచర్ని ఖర్చు పెడుతున్నాం. సో వాటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారండి. సో క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటి? సపోజ్ ఇప్పుడు పోలవరం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుందంటే ఈ ఎక్స్పెండిచర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సపోజ్ ఒక రోడ్డు ఉందండి, దానికి ఆల్రెడీ రోడ్డు వేశారు, అప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది అనుకోండి. అది కూడా సపోజ్ ఆ రోడ్డులో గుంతలు పడినాయి అనుకోండి, సో మామూలుగా వాటిని పోడ్చడానికి పెట్టే ఖర్చు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది, షార్ట్ టర్మ్లో పెడుతున్నారు ఖర్చు. ఇంకొక క్లాసికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. అసెట్ క్రియేట్ అవ్వకోకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఖర్చు పెట్టినా అది రెవెన్యూ ఎక్స్పెండిచరే. అందుకనే ఎప్పుడు కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. స్కీమ్స్ మీద పెట్టే ఖర్చు రెవెన్యూ ఎక్స్పెండిచర్. సింపుల్గా చెప్పాలంటే అసెట్ ఏమైనా క్రియేట్ అవుద్దా? ఏమి క్రియేట్ అవ్వదు. దాంతోపాటు సపోజ్ ప్రైమ్ మినిస్టర్ మీటింగ్కి పెట్టే ఖర్చు రెవెన్యూ ఎక్స్పెండిచర్, ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీకి పెట్టే ఖర్చు రెవెన్యూ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చే ఖర్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మనీ ఇవ్వాలి కదా, సెంట్రల్ గవర్నమెంట్ మనీ ఇస్తుందంటే పోతుందంటే వ్యయం. అది ఎలాంటి పోతుంది?
షార్ట్ పీరియడ్లో నెల నెల వాళ్ళకి శాలరీలు ఇవ్వాలి, దానివల్ల అసెట్ ఏమైనా క్రియేట్ అవుతుందా? క్రియేట్ కావట్లా. సో అంటే అసెట్ క్రియేట్ కాకపోయినా షార్ట్ పీరియడ్లో మనీ వెళ్ళిపోతున్నా కానీ అదేమవుతుందంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. అసెట్ క్రియేట్ అవుతున్నా లేదా లాంగ్ పీరియడ్లో ఎక్స్పెండిచర్ జరుగుతున్నా అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇది డిఫరెన్స్ అండి, మూలధన వ్యయానికి రెవెన్యూ వ్యయానికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్. ఈ రెండింటిని తీసేశారండి. అయినప్పటికీ కూడా మనకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. సో ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుందండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా కూడా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది, అప్పుడే అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మీకు రెవెన్యూ పార్ట్ అంటే ఏంటో తెలిసింది, క్యాపిటల్ పార్ట్ అంటే ఏంటో తెలిసింది. అంటే వచ్చే ఆదాయం అనేది రెవెన్యూ ఆదాయంలో ఉంటుంది, వచ్చే ఆదాయం మూలధన ఆదాయం క్యాపిటల్ రిసిప్ట్గా ఉంటుంది. పెట్టే ఖర్చు కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ వ్యయము, అండ్ పెట్టే ఖర్చు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం, ఇలా క్లాసిఫై చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు మనం రెసిప్ట్స్లో ఉన్నాం, చూద్దాం. ఆదాయం సెంట్రల్ గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, వచ్చే ఆదాయం షార్ట్ పీరియడ్లో వస్తుంది అండ్ లాంగ్ పీరియడ్లో వస్తుంది అని అనుకుందాం. సో షార్ట్ పీరియడ్లో వస్తుంది రెవెన్యూ ఆదాయము, మూలధన ఆదాయం. రెవెన్యూ ఆదాయాన్ని మనం ఎలా క్లాసిఫై చేయొచ్చు? రెవెన్యూ ఆదాయాన్ని మళ్ళీ రెండు రకాలుగా క్లాసిఫై చేయొచ్చు అండి. ఒకటి ట్యాక్సుల ద్వారా వస్తుంది, రెండోది నాన్ ట్యాక్సుల ద్వారా కూడా వస్తుంది. రెవెన్యూ ఆదాయం అనేది ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్. నాన్ ట్యాక్స్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డివిడెండ్స్ వచ్చినాయి అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్కి, అవి ట్యాక్స్ ద్వారా కాదు వచ్చింది, తను గవర్నమెంట్ ట్యాక్స్ ద్వారా కాకోకుండా పన్నులు కాకుండా పన్నేతరాల ద్వారా కనుక గవర్నమెంట్కి ఆదాయం వస్తే అవన్నీ కూడా రెవెన్యూ రెసిప్ట్స్ కిందకు వస్తాయండి. సో అంటే ఇక్కడ మనకి రెవెన్యూ రెసిప్ట్స్ కిందకి ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ వస్తాయి. నాన్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ కానీ మొత్తం నాన్ ట్యాక్స్. ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, ఆర్బీఐ డివిడెంట్ని ఇచ్చింది అనుకోండి, ఇది నాన్ ట్యాక్స్. సపోజ్ ప్రతి సంవత్సరం కూడా ఒక కంపెనీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి లాభం వస్తుంది అనుకోండి, సో అది. సో ఇవన్నీ కూడా నాన్ ట్యాక్స్ అండ్ ట్యాక్స్, పన్నేతరాలు మరియు పన్నులు. సపోజ్ పన్నుల నుంచి చూస్తే మనకి రెండు రకాల పన్నులు ఉన్నాయండి. ఒకటి డైరెక్ట్ ప్రత్యక్ష పన్నులు, రెండోది ఇండైరెక్ట్ పరోక్ష పన్నులు. ప్రత్యక్షంగా మన దగ్గర నుంచి మన ఆదాయం మీద నుంచి లేదా మన కంపెనీ ఆదాయం మీద నుంచి కనుక పన్నును వసూలు చేస్తూ ఉంటే వాటిని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు, ప్రత్యక్ష పన్నులు అంటారు. అలా కాకుండా మన దగ్గర నుంచి ఇండైరెక్ట్గా కనుక పన్నును వసూలు చేస్తూ ఉంటే దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు, పరోక్ష పన్నులు అంటారు. ప్రత్యక్ష పన్నుల్లో ఫస్ట్ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది కూడా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, వ్యక్తిగత ఆదాయ పన్ను. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఒక వ్యక్తి సంపాదించే ఆదాయం మీద పన్నును విధించడం పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు సపోజ్ చూడండి, 0 నుంచి 3 lakhs వరకు ట్యాక్స్ లేదనుకోండి, అవునండి. సో సపోజ్ 5 to 7 lakhs మధ్యలో 5% ఉందనుకోండి, 7 to 10 lakhs మధ్యలో 10% ఉందనుకోండి, అండ్ 10 to 15 lakhs ఆ పైన మనకి 30% ట్యాక్స్ అనుకోండి. అంటే వచ్చే ఆదాయం, అతను సంపాదించే ఆదాయం కన్నా అతను సంపాదించేది ఆదాయం మీద కనుక మనం పన్నును విధిస్తే దాన్ని పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. అదే కార్పొరేట్ ట్యాక్స్ అనుకోండి, సిటీ కార్పొరేట్ ట్యాక్స్. కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఒక కంపెనీ యొక్క ఆదాయం మీద కనుక పన్నులు లెవీ చేశారనుకోండి, దాన్ని కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. సో ఇవి రెండు కూడా డైరెక్ట్గా వచ్చిన ఆదాయం ఇంత వచ్చింది, ఇంత ఆదాయం కన్నా నీకు ఎక్కువ వస్తే మేము పన్ను విధిస్తాం, సో ఇంత ఆదాయం కన్నా ఎక్కువ వస్తే నువ్వు పన్ను కట్టాలి గవర్నమెంట్కి, డైరెక్ట్ ట్యాక్స్ పే చేయాలి అని వచ్చిన ఆదాయం మీద డైరెక్ట్గా వసూలు చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్ ట్యాక్స్ అండి, ప్రత్యక్ష పన్ను. అదే పరోక్ష పన్నులు మనం చూస్తే ఇండైరెక్ట్గా మన దగ్గర నుంచి వసూలు చేస్తారు. ఎలా అని మనం గమనిస్తే, సపోజ్ మనం ఒక మూవీ థియేటర్కి వెళ్ళాం, అప్పుడు మనకి అక్కడ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అని ఉంటుంది, అంటే సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. రెస్టారెంట్కి వెళ్ళాం, సర్వీస్ ట్యాక్స్ను వసూలు చేస్తున్నారు, అంటే సర్వీస్ చేసినందుకు ట్యాక్స్ను వసూలు చేస్తున్నారు. అలా కాకుండా మీరు ఒక పెన్ కొన్నారు, ఈ పెన్ మీద ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటుంది. ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉన్నాయంటే ఈ పెన్ దగ్గరలో కూడా ట్యాక్స్ పడుతుంది మనకి, కానీ కనిపించకుండా పడుతుంది. సో అప్పుడు ఈ పెన్ మీద కూడా అంటే మనం కొనే ప్రతి వస్తువు మీద కూడా ట్యాక్స్ పడుతుంది, అది కానీ మనకు కనిపించట్లా. కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ కార్పొరేట్ ట్యాక్స్ కానీ ఏంటి, మనం సంపాదించిందైనా మన కంపెనీ సంపాదించిన దాని మీద డైరెక్ట్గా ఇంత చూపి ఇంత మనకు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు డైరెక్ట్గా, కాబట్టి అవి డైరెక్ట్ ట్యాక్సెస్. కానీ మనం కొనే వస్తువులు సేవల మీద మనకు ఎంత పన్ను పడుతుంది, ఎంత విధిస్తున్నారా లేదా అని సామాన్యుడికి కూడా తెలియదు. అందుకని పరోక్షంగా మన మీద పన్ను వసూలు చేస్తున్నారు కాబట్టి ఇండైరెక్ట్ ట్యాక్స్. వాటిల్లో ఎగ్జాంపుల్స్ ఏంటండి, ఎక్సైజ్ ట్యాక్స్ అంటే వస్తువుల మీద విధించే ట్యాక్స్, సర్వీస్ సేవల మీద విధించే ట్యాక్స్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద లెవీ చేసే ట్యాక్స్ని కస్టమ్ డ్యూటీ అంటారు. అంటే ఎగుమతులు దిగుమతుల మీద కూడా పన్నును విధిస్తే వాటిని కస్టమ్ డ్యూటీ అంటారు. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వీటన్నిటిని రీప్లేస్ చేస్తూ వచ్చినటువంటి ట్యాక్సే వస్తు సేవల పన్ను అండి. సో ఇవి వచ్చిన తర్వాత కూడా వీటిని ఎందుకు లెవీ చేస్తున్నారు అంటే, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నుంచి ఎగ్జామ్షన్ ఉన్నాయండి.
సపోజ్ పెట్రోల్ డీజిల్ ఉన్నాయనుకోండి, వాటికి మళ్ళీ ప్రత్యేకంగా ఎక్సైజ్ ట్యాక్స్ తీసుకురావాలి. ఎందుకంటే జిఎస్టీ అనేది టాప్ మోస్ట్ 28% లెవీ చేయాలి. కానీ పెట్రోల్ డీజిల్ మీద విధించే ట్యాక్స్ అంతకన్నా ఎక్కువ ఉంది కాబట్టి జిఎస్టీ పరివ్యూ నుంచి బయట పెట్టడం జరిగింది. అందుకే ఎక్సైజ్ ట్యాక్స్ని మళ్ళీ సపరేట్గా వసూలు చేస్తున్నారు జిఎస్టీ ఉన్నప్పటికీ కూడా. సో కస్టమ్ ట్యాక్స్ అనేది ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవుట్ సైడ్ ఇండియా కాబట్టి కస్టమ్ ట్యాక్స్ ఆటోమేటిక్గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనమాట. సో సర్వీస్ ట్యాక్స్ కూడా కొన్ని ఏవైతే జిఎస్టీలో ఎక్స్క్లూడ్ అయి ఉన్నాయో వాటి మీద ట్యాక్స్ని విధించాలి. కాబట్టి మనకి ఎక్సైజ్ సర్వీస్ కస్టమ్ అనేది నామినల్గా మళ్ళీ ఉంటూ ఉంటాయి. కానీ జిఎస్టీ మీద వచ్చే ఆదాయమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కువగా ఉంది. సో ఇలా ట్యాక్స్ని మనం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా చెప్పుకోవచ్చు. ఇలా ట్యాక్స్ కాకుండా మిగతా వచ్చే ఇన్కమ్ మొత్తం కూడా నాన్ ట్యాక్స్గా చెప్తారు. నెక్స్ట్, సో రెవెన్యూ రెసిప్ట్స్ అనేవి ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్సికల్ క్లాసిఫై చేసాం, మాట్లాడుకున్నాం. నెక్స్ట్ క్యాపిటల్ రెసిప్ట్స్. క్యాపిటల్ రెసిప్ట్స్ అంటే మూలధన ఆదాయం. మూలధన ఆదాయం అనేది రెండు రకాలండి. ఒకటి డెట్, అప్పులు తెచ్చుకోవడం ద్వారా వస్తుంది. రెండోది నాన్ డెట్. సో అంటే అప్పులు కాకోకుండా గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కూడా ఉంటుంది. అప్పుల ద్వారా అంటే మనం ట్రెజరీ బిల్స్ అంటే బాండ్స్ని రిలీజ్ చేస్తారండి. ట్రెజరీ బిల్స్ అంటే షార్ట్ టర్మ్గా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే లాంగ్ టర్మ్గా చెప్పుకోవచ్చు. అంటే గవర్నమెంట్ సింపుల్గా ఒక ప్రామిసరీ నోట్ని నేను రాసిచ్చాను అంటే ఏంటంటే అతని దగ్గర నుంచి నేను మనీ తీసుకున్నాను, అతనికి రాసిచ్చాను. ఒక 3 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాలకు వ్యాలిడిటీ అయిపోతుంది అనుకోండి, 3 సంవత్సరాలు నేను రాసిచ్చాను అనుకోండి, ఇంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాను అని చెప్తాను. సో ఒక 7%, 8% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తా, ఒక 3 సంవత్సరాల తర్వాత తిరిగి ఇస్తా, ఒక 10,000 ఇవ్వని అడిగాను అనుకోండి. సో ప్రామిసరీ నోట్ రాసుకుంటాం. అలానే గవర్నమెంట్ సెక్యూరిటీని రిలీజ్ చేసి, సో ఇది ఒక 10 సంవత్సరాల తర్వాత అయిపోతుంది, దీని మెచ్యూరిటీ పీరియడ్ 10 సంవత్సరాలు, ఒక 9% మీకు ఇంట్రెస్ట్ రేట్ ఇస్తానని చెప్పింది అనుకోండి. అప్పుడు 10 లక్షలు నేను పెట్టుకున్నాను అనుకోండి, 10 సంవత్సరాల తర్వాత నేను వాటిని తీసుకోవాలన్నమాట. అది గవర్నమెంట్ సెక్యూరిటీ. ట్రెజరీ బిల్ అంటే షార్ట్ పీరియడ్, అంటే 90 డేస్కి లేదా 91 డేస్కి 182 డేస్కి ఎట్లా ఉంటాయి. షార్ట్ పీరియడ్లో కనుక ఫండ్ని మనీని రేజ్ చేస్తే అవి ట్రెజరీ బిల్స్. ఈ గవర్నమెంట్ ఏంటి, డెట్ తీసుకుంటుంది మన దగ్గర నుంచి సామాన్యుల దగ్గర. సో ఇవన్నీ కూడా డెట్ ద్వారా వచ్చినట్టు, రుణాల సేకరణ ద్వారా వచ్చినటువంటి ఆదాయం. అండ్ ప్రావిడెంట్ ఫండ్ అంటే లాంగ్ టర్మ్లో కూడా ఉంటుంది ఇది. సో ప్రావిడెంట్ ఫండ్, తర్వాత ఇంటర్నల్ డెట్, ఎక్స్టర్నల్ డెట్, స్మాల్ సేవింగ్స్, చిన్న మొత్తాల పొదుపు, పోస్ట్ ఆఫీస్లో మనం దాచుకున్న మనీని కూడా అవి తీసుకుంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకు వస్తాయండి. సో ఇలా రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్గా డివైడ్ చేసాం. నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సింపుల్గా చెప్పాలంటే స్కీమ్స్ మీద ఇంట్రడ్యూస్ చేసే ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సపోజ్ పోలవరం మీద, బీహార్లోని బోధగయ మీద, ఇలాంటి వాటి మీద ఎక్స్పెండిచర్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి, సో అసెట్ క్రియేషన్ చేస్తున్నారు. అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం అవుతుంది. సో ఇది బడ్జెట్ యొక్క టెర్మినాలజీ అండి. ఇప్పుడు ఇది అర్థం చేసుకున్నాక మనం ఇప్పుడు యాక్చువల్ బడ్జెట్లో ఉన్నటువంటి టర్మ్స్ చూస్తే పూర్తిగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి. సో బడ్జెట్ 2024-25 యొక్క టెర్మినాలజీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రెసిప్ట్స్ ఆదాయము, ఎక్స్పెండిచర్ వ్యయము. సంపాదిస్తుంది, ఖర్చు పెడుతుంది. ఎంత సంపాదిస్తుందంట, 2024-25 కోసం ఎంత సంపాదిస్తామని చెప్తుంది, 48,20,512 కోట్లు, 48,20,512 క్రోర్స్ని సంపాదిస్తామని చెప్తుంది. ఎప్పుడైతే ఎంత సంపాదిస్తారో అంతే ఖర్చు పెడతారు. అంటే 48,20,512 క్రోర్స్ని ఖర్చు పెడుతుంది. సో ఇది ఆదాయము అండ్ ఎక్స్పెండిచర్, రెసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్. రెసిప్ట్స్ని ఆదాయాన్ని మనం 2 రకాలుగా వస్తుందని చెప్పుకున్నాం కదా. ఒకటి రెవెన్యూ రెసిప్ట్స్, రెండోది క్యాపిటల్ రెసిప్ట్స్. అవునండి. వచ్చినటువంటి 48,20,512 కోట్లలో రెవెన్యూ రెసిప్ట్స్ చూస్తే అండి గ్రాస్, ఇవి గ్రాస్ ఎంత సంపాదిస్తుందంటే 31,29,200 కోట్లు. దీంట్లో సపోజ్ మూవీ టికెట్ కొంటే మీకు ఎలా ఉందండి, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని కూడా ఉంది కదా. ఆ రెండు కలిపి సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేస్తుంది. వసూలు చేసినప్పుడు ఎంత, స్టేట్స్కి మళ్ళీ షేర్ ఇవ్వాలి కదా, స్టేట్కి ట్యాక్సెస్ని పంచాలి కదా. పంచినప్పుడు నెట్ ఎంత అంటే మనకు మొత్తం నెట్ ఎంత అంటే ఎంత అంటే రెసిప్ట్స్, రెవెన్యూ రెసిప్ట్స్ ద్వారా సో గవర్నమెంట్కి మొత్తానికి ఎంత వస్తుంది అంటే 31,29,200 కోట్లు వస్తుంది. గ్రాస్ ఎంత అంటే 38,40,170 కోట్లు. దీంట్లో స్టేట్కి ట్యాక్స్ని
12,47,211 కోట్లు పంచితే నెట్ ట్యాక్స్ ఎంత అంటే 25,83,499 ట్యాక్స్ రెసిప్ట్స్లో చూస్తే. సో మొత్తానికి రెవెన్యూ రెసిప్ట్స్ ఎంత అని మనం గమనించినట్లయితే 31,29,200 కోట్లు. గ్రాస్ ఎంత ఇంత, స్టేట్స్కి ఎంత పోతే ఈ గ్రాస్లో నుంచి నెట్ ఎంత మిగులుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. మొత్తానికి రెవెన్యూ రెసిప్ట్స్ అనేవి 31,29,200 కోట్లు. ఓకే, రెవెన్యూ రిసిప్ట్స్. రెండోది క్యాపిటల్ రిసిప్ట్స్. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే 16,91,312 కోట్లు. అంటే ఈ రెండింటిని బట్టి మనకు ఏమర్థమైందండి, ఆదాయం షార్ట్ పీరియడ్లో క్యాపిటల్ రిసిప్ట్స్ కన్నా కూడా రెవెన్యూ రిసిప్ట్స్ ద్వారా వచ్చేదే ఎక్కువ. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ కన్నా, మూలధన ఆదాయం కన్నా రెవెన్యూ ఆదాయమే ఎక్కువ. రెవెన్యూ ఆదాయం ఎందుకు ఎక్కువ అంటే దీంట్లో ట్యాక్స్ రెసిప్ట్స్ ఎక్కువగా ఉంటాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండటం వల్ల, సో ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇవి ఎక్కువ ఉండటం వల్ల రెవెన్యూ రెసిప్ట్స్ అనేది ఎక్కువగా వస్తాయి కంపేర్డ్ టు క్యాపిటల్ రెసిప్ట్స్. క్యాపిటల్ రెసిప్ట్స్ గురించి మనం ఆల్రెడీ చూసామండి. క్యాపిటల్ రెసిప్ట్స్ ఏంటి, బారోయింగ్స్ కానీ, అప్పులు తీసుకున్నాయి కానీ, అండ్ లోన్ రికవరీ చేసినాయి కానీ, ఇంట్రెస్ట్ రేట్ మనకు వేరే వాళ్ళకి ఇస్తే ఆ ఇంట్రెస్ట్ వచ్చినాయి కానీ, అదర్స్ కానీ, ఇవన్నీ కూడా క్యాపిటల్ రెసిప్ట్స్ కిందకు వస్తాయి. అయితే క్యాపిటల్ రిసిప్ట్స్ కన్నా కూడా రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్కువ. ఓకే, రెవెన్యూ రిసిప్ట్స్లో ట్యాక్స్ రిసిప్ట్స్ అండ్ ఇంకోటి ఏంటంటే నాన్ ట్యాక్స్, రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ట్యాక్స్ గ్రాస్ ఎంత అంటే 38,40,170 కోట్లు. స్టేట్ షేర్ ఎంత పోతే టోటల్ నెట్ ఎంత వస్తుంది అనమాట. ఓకే, టోటల్ నెట్ ఎంత వస్తుంది, ఇది రెవెన్యూ రిసిప్ట్స్ అండి. సో ఇవి ట్యాక్స్ రిసిప్ట్స్ ఇంత. ట్యాక్స్ రిసిప్ట్స్ అంతా 25,83,499 కోట్లు. ఈ ట్యాక్స్ ఎన్ని రకాలుగా వస్తుంది మనందరికీ తెలుసు. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, రెండోది ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే చెప్పాము ఆల్రెడీ, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. రెండోది కార్పొరేట్ ట్యాక్స్. సో వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను. సో కార్పొరేట్ పన్ను కన్నా కూడా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ 2024-25లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ గెయిన్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉందని చెప్తుంది. సో 11,87,000 కోట్లు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. కార్పొరేట్ ట్యాక్స్ 10,20,000 కోట్లు మాత్రమే. సో అంటే కార్పొరేట్ ట్యాక్స్ కన్నా కూడా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్సే ఎక్కువ. మొత్తానికి మనం చూస్తే ఇంకోటి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్లో మనకు తెలుసు జీఎస్టీ, కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, సో ట్యాక్సెస్ ఆన్ యూటీ ఉంటాయి. సో వీటిలో జీఎస్టీ వచ్చేసి 10,61,899 కోట్లు. అంటే మొత్తం మీద ఇండైరెక్ట్ ట్యాక్స్ వసూల్లో అత్యధికం ఏంటంటే జీఎస్టీ. మొత్తం ట్యాక్స్ వసూల్లో డైరెక్టా ఇండైరెక్టా అంటే డైరెక్ట్ ట్యాక్స్. మొత్తం వసూల్లో ముఖ్యమైనవి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, జీఎస్టీ. ఈ మూడిట్లో కూడా ఎక్కువ దేని నుంచి వస్తుందంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. రెండోది కార్పొరేట్ ట్యాక్స్, రెండోది జీఎస్టీ, మూడోది కార్పొరేట్ ట్యాక్స్. సో రూపీ కమ్స్ అండ్ రూపీ గోస్ అనే ఒక టేబుల్ చూద్దాం. ఆ టేబుల్లో మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఎనీవే, అయితే ఇక్కడ మనం మొత్తానికి చూడండి, వచ్చిన ఆదాయం అనేది 48,20,512 కోట్లు. ఇది రెండు రకాలుగా వస్తుంది, క్యాపిటల్, రెవెన్యూ. రెవెన్యూ పరంగా 31,69,200 కోట్లు, క్యాపిటల్ పరంగా 16,91,312 కోట్లు. ఈ రెండిట్లో ఏది ఎక్కువ, రెవెన్యూ ఎక్కువ. ఓకేనండి. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి, మూలధన ఆదాయం, బారోయింగ్స్, ముఖ్యంగా అప్పులండి. అప్పులను కూడా మనం ఇటే రాసుకుంటామని చెప్పాం కదా. ఎట్లా అంటే సపోజ్ 100 రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం వచ్చిందండి, 120 రూపాయలు ఖర్చు అయింది. అప్పుడు ఈ బడ్జెట్ బ్యాలెన్స్ అయిందా, కాలా. ఇంకొక 20 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, అప్పుల నుంచి తెచ్చుకోవాలి. అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది బడ్జెట్. అంటే తెచ్చుకున్న అప్పుల్ని మనం ఎటువైపు రాస్తామండి, రెసిప్ట్స్ కిందే రాస్తాం. అందుకనే అప్పులు తెచ్చుకుంటే దేనికోసం తెచ్చుకుంటే, మనం ఒక అసెట్ని క్రియేట్ తెచ్చుకోవడానికి అప్పులు తెచ్చుకోవాలి. అంతేగాని దుబారాగా ఖర్చు పెట్టడానికి కాదు కదా అప్పులు తెచ్చుకునేది. అప్పులు తెచ్చుకునేది ఏదైనా ఒక మంచి పని చేయడం కోసం, ఒక క్యాపిటల్ అసెట్ని క్రియేట్ చేయడం కోసం. అందుకని దాన్ని క్యాపిటల్ రిసిప్ట్స్ కింద రాసుకున్నాం. అసెట్ క్రియేషన్ కోసం తెచ్చుకున్నాం కాబట్టి ఆ అప్పుని. అంటే బారోయింగ్స్ అన్నీ కూడా, అప్పులన్నీ కూడా దేని కిందకు వస్తాయండి, క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకు వస్తాయి. సో అదర్స్ లోన్ రికవరీస్ అంటే అంతకుముందు మనం ఇచ్చినటువంటి లోన్స్కి రికవరీకి వచ్చినటువంటి మనీ కూడా దీని కిందకే వస్తుంది. ఇదంతా కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ అనమాట. సో నెక్స్ట్ రెవెన్యూ రిసిప్ట్స్. రెవెన్యూ రిసిప్ట్స్ మనం ఆల్రెడీ చూసాం, ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్. ట్యాక్స్లో ట్యాక్స్, నాన్ ట్యాక్స్, ఈ రెండిట్లో ఏది ఎక్కువ, ట్యాక్స్ ఎక్కువ. ట్యాక్స్లో ఏంటి చూడండి, ట్యాక్స్లో డైరెక్ట్, ఇండైరెక్ట్, ఈ రెండిట్లో ఏది ఎక్కువ, డైరెక్ట్ ఎక్కువ. డైరెక్ట్లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఈ రెండిట్లో ఏది ఎక్కువ వస్తుంది, వ్యక్తిగత ఆదాయం పన్ను, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. తర్వాత ఇండైరెక్ట్లో జీఎస్టీ ఎక్కువ వస్తుంది మిగతా వాటికన్నా. మొత్తాన్ని ట్యాక్స్ కలెక్షన్ మొత్తాల్లో మోస్ట్ 3 ఏంటండి, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, జీఎస్టీ. ఈ మూడిట్లో ఏది ఎక్కువ, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ, రెండోది జీఎస్టీ, మూడోది కార్పొరేట్ ట్యాక్స్. సో ఇవి గుర్తుపెట్టుకోవాలండి మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ట్యాక్స్ రిసిప్ట్స్ గురించి చూసాం. నెక్స్ట్ నాన్ ట్యాక్స్. నాన్ ట్యాక్స్ అంటే పన్నేతర ఆదాయము.
ఈ పన్నేతర ఆదాయాన్ని మనం చూస్తే దీంట్లో ఇంట్రెస్ట్ రేట్స్ నుంచి ఎక్కువగా వస్తుందండి. అంటే మనం ఇంతకుముందు అప్పులు ఇచ్చున్నాం, వాటికి మనకి ఆదాయం వస్తుంది అనుకోండి. సో వాటికి ఏమొస్తుందండి, ఇంట్రెస్ట్ పే చేస్తారు ప్రతి మంత్ కూడా. సో అప్పుడు అదేమవుతుంది, రెవెన్యూ కిందకు వస్తుంది, షార్ట్ పీరియడ్ కాబట్టి మనకు వచ్చేది కాబట్టి ఆదాయము. అది ట్యాక్స్ వల్ల వస్తుందా, కాదు, మనం ఇచ్చిన డెట్ వల్ల వస్తుంది. అందుకని ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మనకి నాన్ ట్యాక్స్ అవుతుందండి. దాంతోపాటు డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్, ఒక కంపెనీ ఒక సంవత్సర కాలంలో తనకు వచ్చిన ఆదాయాన్ని గవర్నమెంట్తో ఇచ్చేస్తుంది. గవర్నమెంట్ కంపెనీ అయితే, గవర్నమెంట్ సపోజ్ BHEL ఉంది, గవర్నమెంట్ కంపెనీ, దానికి ఆదాయం వచ్చింది, అప్పుడు డివిడెంట్ని పంచుతుందండి. ఎందుకంటే గవర్నమెంట్ దాంట్లో షేర్ హోల్డింగ్ ఉంది కాబట్టి దాని గవర్నమెంట్ కంపెనీ అన్నాం, 51% కన్నా ఎక్కువ దానికి షేర్ హోల్డింగ్ ఉంది కాబట్టి. అప్పుడు దానికి వచ్చినటువంటి ఆదాయాన్ని గవర్నమెంట్కి కూడా ఇస్తుందా లేదా, అప్పుడు దాన్ని డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ అంటారు. అందుకని అది ట్యాక్స్ ద్వారా వచ్చింది కాదు, గవర్నమెంట్ తన ఆస్తి అయినటువంటి BHEL నుంచి సంపాదించుకుంది కాబట్టి దాన్ని నాన్ ట్యాక్స్ కింద రాసాం. సో అదర్స్, యూనియన్ టెరిటరీస్ నుంచి వచ్చినటువంటి ఇన్కమ్, ఇవన్నీ కూడా నాన్ ట్యాక్స్. పన్నులు కాకోకుండా మిగతా వాటి ద్వారా వచ్చేది నాన్ ట్యాక్స్. నాన్ ట్యాక్స్ ద్వారా వచ్చేది 5,45,700 కోట్లు, ట్యాక్స్ ద్వారా వచ్చేది 25,83,499 కోట్లు, రెండు కలిపితే రెవెన్యూ 31,69,200 కోట్లు. సో దీన్ని క్యాపిటల్ యాడ్ చేస్తే మొత్తానికి మనకి రెసిప్ట్స్ వస్తాయి 48,20,512 కోట్లు. సో ఇప్పుడు మనం రెసిప్ట్స్ పార్ట్ గురించి మాట్లాడుకున్నాం, ఆదాయం గురించి. వ్యయం గురించి చూద్దామండి. ఎక్స్పెండిచర్ వ్యయం. సో ఎంతైతే మనం సంపాదించామో 48, సపోజ్ 48 కోట్లు అనుకుందాం, 48 లక్షల కోట్లు అనుకుందాం ఎగ్జాంపుల్గా. సో ఖర్చు పెట్టే ఖర్చు కూడా 48 లక్షల కోట్లే ఉంటుంది. సో 48,20,512 కోట్లని 48,20,512 కోట్లని 48 లక్షల కోట్లు అంటున్నా సింపుల్గా చెప్పాలంటే. సో ఎక్స్పెండిచర్ పార్ట్ కూడా రెవెన్యూ అకౌంట్ ఉంటుంది, క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. సపోజ్ చూడండి, ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఉంది. అంటే అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్ కన్నా కూడా అసెట్ క్రియేట్ కాని ఎక్స్పెండిచరే ఎక్కువగా ఉంది. దానికి గల కారణం ఏంటంటే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి ఏమేమి వస్తాయంటే స్కీమ్స్ వస్తాయండి, స్కీమ్స్ వస్తాయి. సో తర్వాత 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్ వస్తుంది. అంటే పెన్షన్ స్కీమ్స్, పెన్షన్స్ ప్రొవైడ్ చేసేది మొత్తం దీని కిందకి వస్తుంది. డిఫెన్స్ ఫోర్సెస్కి పెన్షన్ మనం చేస్తే పెన్షన్స్ అన్నీ కూడా దీని కిందకే వస్తాయి. శాలరీస్ మొత్తం మనం గవర్నమెంట్కి ఎంప్లాయ్ చేసే శాలరీస్ కూడా దీంట్లో కిందకి వస్తాయి. అందుకని ఇవి ఎక్కువ అండి రెవెన్యూ అకౌంట్. అంటే డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ. డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ది అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్. సో దట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో మూలధన వ్యయం కన్నా రెవెన్యూ వ్యయం చాలా ఎక్కువగా ఉందండి. మూలధన వ్యయం పెరిగితే ఏమవుతుంది, అసెట్ క్రియేషన్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో కంపెనీస్ ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో మూలధన వ్యయం ఎప్పుడు కూడా పెరగాలండి. గవర్నమెంట్ మూలధన వ్యయం పెరిగితే ఆటోమేటిక్గా ప్రైవేట్ వాళ్ళు కూడా క్రౌడింగ్ అవుతారు, అంటే ప్రైవేట్ ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఎక్స్పెండిచర్ అండి. ఎక్స్పెండిచర్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ కంపేర్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్ ఇందాక మనం చూసాం. క్యాపిటల్ రిసిప్ట్స్ని మామూలుగా చూసాం. క్యాపిటల్ రిసిప్ట్స్ని మనం 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. సో నాన్ డెట్ అంటే రుణం కానీ, డెట్ క్యాపిటల్ రిసిప్ట్ అంటే రుణం అయినవి. ఎక్కువగా మనం చూస్తే డెట్ ద్వారానే మనం ఎక్కువగా చేసుకుంటాం, కానీ వీటిని క్యాపిటల్లోనే రాస్తాం, ఎందుకంటే మూలధనంగానే రాస్తాం, లాంగ్ టర్మ్లోనే రాస్తాం. కానీ రిసిప్ట్స్లో ఆదాయం కిందే రాస్తాం, ఎందుకంటే వీటిని తెచ్చుకునేది మనం అప్పులు తెచ్చుకునేది కూడా ఒక అసెట్ని క్రియేట్ చేస్తాం అనే పేరుతో తెచ్చుకుంటున్నాం అనమాట. అది మనం గమనించాల్సింది. డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ చూస్తే 14,72,915 కోట్లు అండి. నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ తక్కువే, 78,000 కోట్లు. డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మనకి మార్కెట్ బారోయింగ్స్ అండి, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్. నేను చెప్పాను కదా, దీని ద్వారానే ఎక్కువగా గవర్నమెంట్ డెట్ తెచ్చుకుంటుందండి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏం లేదండి, సింపుల్గా మీరు నేను మనలాంటి వాళ్ళం గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనుక్కోవచ్చు, ఒక బాండ్ లాగా అనమాట. ఒక 10,000 రూపాయలు నేను సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద్వారా కొన్నాను అనుకోండి, ఒక 10 సంవత్సరాల తర్వాత ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఆ 10 సంవత్సరాలుగా 10% ఇంట్రెస్ట్ రేట్ని మనకు కట్టిస్తుంది, మనం 10,000 ఇస్తాం. అలా ప్రజలందరూ 10,000 ఇచ్చారనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్కి బారోయింగ్ చేస్తున్నట్టు అనమాట. సో అది గవర్నమెంట్ సెక్యూరిటీ. అదే షార్ట్ టర్మ్లో బారోయింగ్ చేస్తే దాన్ని ట్రెజరీ బిల్స్ అంటారు. 91, 182 డేస్ ట్రెజరీ బిల్స్. సో ఇలా
ట్రెజరీ బిల్స్ ఉంటాయి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్న ట్రెజరీ బిల్స్ అన్న ఒకటే, బారోయింగ్సే. కానీ ట్రెజరీ బిల్స్ అనేది షార్ట్ టర్మ్, చాలా తక్కువ టైంలో బారోయింగ్స్ వేస్తుంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏమో మార్కెట్ బారోయింగ్స్ ఏమో గవర్నమెంట్ సెక్యూరిటీస్. తర్వాత స్మాల్ సేవింగ్ ఫండ్స్, చిన్న మొత్తాల పొదుపు. మీరు నేను లాంటి వాళ్ళు పోస్ట్ ఆఫీసులో మనీ దాచుకుంటే వాటిలో ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు కదా, ఆ మనీని సెంట్రల్ గవర్నమెంట్కి అప్పుగా ఇస్తారనమాట. అవి చిన్న మొత్తాల పొదుపులు. ప్రావిడెంట్ ఫండ్స్, మీరు నేను లాంటి వాళ్ళని జాబ్ చేసిన తర్వాత సో మన తరపున కంట్రిబ్యూట్ చేస్తాం కదా ప్రావిడెంట్ ఫండ్కి, మనం ఉద్యోగ విరమణ చేసిన తర్వాత మాత్రమే వస్తాయి. అప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్కి డెట్గా వెళ్తాయి. సో అట్లా ఇంటర్నల్ డెట్, ఎక్స్టర్నల్ డెట్, ఇవన్నీ కలిపి డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అవుతాయి. అండ్ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్లో వచ్చేసి సో అంటే అప్పుగా తీసుకోలేదు కానీ గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది. ఒకటి షార్ట్ పీరియడ్లో ఆదాయం వస్తేనేమో అవి ట్యాక్సుల ద్వారా వచ్చింది, లేదా నాన్ ట్యాక్సుల ద్వారా వచ్చింది. లాంగ్ పీరియడ్లో మనం చూస్తే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో ఈక్విటీ హోల్డింగ్స్ ఉంటాయి. సో అంటే అవి వాళ్ళ షేర్ ఉంటుందన్నమాట పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటే గవర్నమెంట్ కంపెనీలు, బిఎస్ఎన్ఎల్, బిహెచ్ఈఎల్, బీడీఎల్, హెచ్ఏఎల్ ఇలాంటివి అనమాట. వాటిల్లో అసెట్స్ని అమ్మినా, వాటిలో పిఎస్యూలో అసెట్స్ని అమ్మినా అవన్నీ కూడా వీటి కిందకు వస్తాయండి. దాంతోపాటు లోన్స్ని రికవరీ చేసినా అవి కూడా డెట్ కాదు కాబట్టి నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు. సో మొత్తానికి ఇవి క్యాపిటల్ రిసిప్ట్స్కి సంబంధించినవి. ఒక్కసారి ఓవర్వ్యూ చూద్దామండి, మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఒక్కసారి మీరు ఓవర్వ్యూ చూడండి అసలు మనం ఎలా రాసాము ఏంటనేది. సో బడ్జెట్ని మనం ఆదాయం వస్తుంది, రెసిప్ట్స్ ఆదాయం వస్తుంది, ఎక్స్పెండిచర్ వ్యయం ఖర్చు పెడతాం, ఈ రెసిప్ట్స్ మనకి రెండు రకాలుగా ఉన్నాయి. రెవెన్యూ రెసిప్ట్స్ అంటే రెవెన్యూ ఆదాయము, అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్ మూలధన ఆదాయము. ఎక్స్పెండిచర్ కూడా మనకి రెండు రకాలుగా ఉంది, రెవెన్యూ ఎక్స్పెండిచరు అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అవునండి. నెక్స్ట్ రెవెన్యూ రిసిప్ట్స్లో రెండు రకాలు ఉన్నాయండి. రెవెన్యూ రిసిప్ట్స్లో ఒకటి ట్యాక్స్ రిసిప్ట్స్ అంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, రెండోది నాన్ ట్యాక్స్ అండి. ఓకే, ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం మళ్ళీ రెండు రకాలుగా ఉందండి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్ను, అండ్ ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్ పరోక్ష పన్ను. డైరెక్ట్ ట్యాక్స్ రెండు రకాలండి, ఒకటి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, రెండోది కార్పొరేట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ముఖ్యమైనది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అండి. సో ఎక్సైజ్ ట్యాక్స్, సో అంటే వస్తువుల మీద విధించే ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ సేవల మీద విధించే ట్యాక్స్, కస్టమ్ డ్యూటీ ఎగుమతులు దిగుమతుల మీద విధించే ట్యాక్స్. అండ్ నాన్ ట్యాక్స్ విషయానికి వస్తే పన్నులు కాకోకుండా మిగతా వాటి మీద ఎలా అయితే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రేట్స్ అండి. సపోజ్ ఇండియా శ్రీలంకకి 1,00,000 కోట్లు ఇచ్చిందండి అనుకుందాం, 1,00,000 crores ఇచ్చింది. ఈ 1,00,000 crore శ్రీలంక ప్రతి మంత్ కూడా ఇంట్రెస్ట్ రేట్ని పే చేస్తుంది. ఆ వచ్చిన అమౌంట్ అనేది ట్యాక్స్ ద్వారా రాలా ఇండియాకి, శ్రీలంక ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్ వల్ల వచ్చింది. ఆ ఇంట్రెస్ట్ రేట్ని మనం నాన్ ట్యాక్స్గా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్గా చెప్పాను నేను. ఓకేనండి. అంటే పన్నులు కాకోకుండా మిగతా వేటి ద్వారా అయితే గవర్నమెంట్కి ఆదాయం వస్తుందో షార్ట్ పీరియడ్లో వాటిని నాన్ ట్యాక్స్ రెవెన్యూగా చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్. క్యాపిటల్ రిసిప్ట్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. సో అంటే రుణం ద్వారా అండ్ రుణం కానివి. రుణం ద్వారా ఏంటండి మార్కెట్ బారోయింగ్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, షార్ట్ టర్మ్ బారోయింగ్స్, ట్రెజరీ బిల్స్, ఇవన్నీ కూడా బాండ్స్ టైప్ అండి. సో ట్రెజరీ బిల్స్, సో ఇవన్నీ కూడా ఇంకెట్లా రాసుకోవచ్చు. సో డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అనేవి అంటే ప్రావిడెంట్ ఫండ్స్ వస్తాయి దీని కింద, స్మాల్ సేవింగ్ ఫండ్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా ఇంటర్నల్ డెట్, ఎక్స్టర్నల్ డెట్ ఇవన్నీ కూడా దీని కిందకు వస్తాయి. డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. అప్పుల ద్వారా అప్పులు తెచ్చుకుంటున్నామండి సింపుల్గా. ఆ అప్పులు తెచ్చుకునేది ఎందుకు క్యాపిటల్ రిసిప్ట్స్ కింద రాసామంటే అప్పులు తెచ్చుకుంటున్నామంటే చెప్పాను కదా నేను, ఇక్కడ 100 రూపాయలు వచ్చిన ఆదాయం, ఖర్చు 120 రూపాయలు పెట్టాం, బ్యాలెన్స్ అవ్వాలంటే 20 రూపాయలు ఆదాయం కింద రాసుకోవాలి. అందుకని క్యాపిటల్ రిసిప్ట్స్ కింద రాసుకుంటాం. అప్పులు మళ్ళీ ఆదాయం కింద రాస్తాం. రెవెన్యూ రిసిప్ట్స్ కింద కాకుండా క్యాపిటల్ రిసిప్ట్స్ కింద ఎందుకు రాస్తున్నాం అంటే దాని అర్థం ఏంటంటే, సో అవి తెచ్చుకున్నది ఎందుకు, క్యాపిటల్ని క్రియేట్ చేయడానికి, ఒక ఆస్తిని క్రియేట్ చేయడానికి, అందుకని క్యాపిటల్ రిసిప్ట్స్ కింద పెట్టుకుంటాం. నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. సో నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే సపోజ్ పిఎస్యు ఉంది, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, అంటే ఒక గవర్నమెంట్ కంపెనీ ఉంది. ఆ గవర్నమెంట్ కంపెనీలో కొంత ఆస్తిని అమ్మేశాను నేను
అప్పుడు అది నాన్ డెట్, అంటే ఆ డివిడెంట్ని అమ్మేశాను నేను. సో అంటే నాకు 51% బిఎస్ఎన్ఎల్లో ఉందండి, నేను ఒక 5% అమ్మేశాను, అంటే గవర్నమెంట్ అమ్మేసింది, అప్పుడు దాని నుంచి మనీ వస్తుంది, ఆ మనీని తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. అది ఎగ్జాంపుల్ అంటే నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే. సో నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ కింద ఎంత అంటే వీటి నుంచి వచ్చినట్టు అన్నమాట అర్థం, అది మనం అర్థం చేసుకోవాల్సిందే. సో ఇలా రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. డైరెక్ట్గా డివైడ్ చేయకపోయినా రెవెన్యూ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ అంటారు. సో రెవెన్యూ అకౌంట్ ఎక్కువగా ఉంది కంపేర్ టు క్యాపిటల్ అకౌంట్, ఎందుకంటే ఈ రెవెన్యూ అకౌంట్లోనే స్కీమ్స్ వస్తాయి అండ్ శాలరీస్ ఇవ్వటం జరుగుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, అండ్ మనం పెన్షన్స్ ప్రొవైడ్ చేస్తాం, వీటన్నిటి ఖర్చు ఎక్కువ ఉంది. అంటే డే టు డే రన్నింగ్ ఎక్స్పెండిచర్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. లాంగ్ టర్మ్లో క్యాపిటల్ని జనరేట్ చేసే ఎక్స్పెండిచర్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. యాక్చువల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయితే అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయినట్టు గ్రోత్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్గా చెప్పుకోవచ్చు, ఇది అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్గా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ ఇయర్ బడ్జెట్లో మనం గమనించినట్లయితే సో రెవెన్యూ రెసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ ఈ రెండిట్లో ఏది ఎక్కువ? రెవెన్యూ ఆదాయమే ఎక్కువ మూలధన ఆదాయం కన్నా, ఎందుకంటే ట్యాక్స్ కలిసి ఉంటుంది. డైరెక్ట్, ఇండైరెక్ట్ ఈ రెండిట్లో ఏది ఎక్కువ? డైరెక్ట్ నుంచి వచ్చేటువంటి ట్యాక్స్ నాన్ ట్యాక్స్ ఈ రెండిట్లో ఏది ఎక్కువ? ట్యాక్స్ ఎక్కువ. ట్యాక్స్లో డైరెక్ట్, ఇండైరెక్ట్ దేని నుంచి ఎక్కువ? డైరెక్ట్ ఎక్కువ. ఈ డైరెక్ట్లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఏది ఎక్కువ? పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ. ఇండైరెక్ట్లో దేని నుంచి ఎక్కువ? ఈ మూడింటి కన్నా కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఎక్కువ. డైరెక్ట్, ఇండైరెక్ట్ ఈ మొత్తాన్ని కలిపితే దేని నుంచి ఎక్కువ? పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎక్కువగా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. రెండోది జిఎస్టీ, మూడోది కార్పొరేట్ ట్యాక్స్. సో ఇవి నంబర్స్ కన్నా కూడా ఈ ట్రెండ్స్ ఇంపార్టెంట్ అండి. సో ట్రెండ్స్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ రెసిప్ట్లో డెట్ ఎక్కువ, నాన్ డెట్ ఎక్కువ? డెట్టే ఎక్కువ. డెట్లో ఏది ఎక్కువ? మార్కెట్ బారింగ్స్ ఎక్కువ, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద్వారా గవర్నమెంట్ సంపాదించే ఇన్కమే ఎక్కువ. నెక్స్ట్ ఎక్స్పెండిచర్లో ఏది ఎక్కువ? రెవెన్యూ ఎక్స్పెండిచరా, క్యాపిటల్ ఎక్స్పెండిచరా? రెవెన్యూ ఎక్స్పెండిచరే ఎక్కువ, అంటే డే టు డే రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ కంపేర్ టు అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్. సో ఇది ఒక ఓవరాల్ వ్యూ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు నెంబర్స్ చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. నెంబర్స్ని బట్టి పట్టడం కన్నా కూడా ఈ ట్రెండ్స్ గుర్తుపెట్టుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దీంట్లో మనం గమనించినట్లయితే ఇందాక మనం కాంప్లెక్స్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, దాన్ని సింప్లిఫై చేసి చూద్దాం ఒకసారి. ఇది గవర్నమెంట్కి ఎక్కడి నుంచి ఒక 100 రూపాయలు గవర్నమెంట్కి వస్తూ ఉంటే 100 రూపీస్ వస్తున్నాయి అనుకోండి గవర్నమెంట్కి. ఈ 100 రూపీస్లో ఎక్కడెక్కడి నుంచి ఈ 100 రూపీస్ని సంపాదిస్తుంది. తర్వాత ఒక 100 రూపీస్ ఖర్చు పెడుతుంది గవర్నమెంట్, ఈ 100 రూపీస్ని ఎక్కడ ఖర్చు పెడుతుంది, ఎక్కడి నుంచి సంపాదిస్తుంది, ఎక్కడికి ఖర్చు పెడుతుంది అనేది సింపుల్గా చూద్దాం చాలా ఈజీ టర్మ్స్లో. గవర్నమెంట్కి 100 రూపాయలు వస్తూ ఉంటే హైయెస్ట్గా 27 రూపాయలు బారోయింగ్సే చేస్తుంది, అంటే అప్పులుగా తెచ్చుకుంటుంది. గవర్నమెంట్ అప్పులుగానే ఎక్కువగా తెచ్చుకుంటుంది, 27 రూపాయలు అప్పులుగానే తెచ్చుకుంటుందండి, బారోయింగ్స్ చేస్తుంది. సో ఇది మనకి క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకు వస్తుంది. క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకి ఎందుకు వస్తుందో చూడండి. అప్పులు తెచ్చుకునేది ఎందుకు? మనం ఒక అసెట్ని క్రియేట్ చేయడానికి, అంతేగాని దుబారాగా ఖర్చు పెట్టడానికి కాదు. గవర్నమెంట్ ఒక అసెట్ని క్రియేట్ చేయడానికి, ఉపయోగపడటానికి అది. సో అందుకని అప్పులు తెచ్చుకుంటున్నాం కాబట్టి, తెచ్చుకుంటున్నాము అంటే మనకి వస్తుంది అంటే ఆదాయము, అంటే రెసిప్ట్స్. ఎలాంటి రెసిప్ట్స్? అసెట్ క్రియేషన్ కోసం, అందుకని క్యాపిటల్ రెసిప్ట్స్. సో బారోయింగ్స్ అండ్ అదర్ లైబిలిటీస్ దేని కిందకు వస్తాయండి? మూలధన ఆదాయం కిందకు వస్తాయి బారోయింగ్స్ అండ్ అదర్ లైబిలిటీస్. ఇదే ఎక్కువగా ఉంది అంటే ప్రతి 100 రూపాయల్లో 27 రూపాయలు మనం అప్పుల ద్వారానే సేకరిస్తున్నాం, అది అర్థం. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రెండో పొజిషన్లో ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ప్రతి 100 రూపాయల్లో 19 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుందండి. ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనకేంటి తెలియాలి? ఇన్కమ్ ట్యాక్స్ అంటే వ్యక్తిగత ఆదాయ పన్ను. ఒక వ్యక్తి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే సంపాదించే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఒక లిమిట్ కన్నా ఎక్కువగా సంపాదిస్తున్నప్పుడు ఈ లిమిట్ నుంచి నువ్వు ఈ లిమిట్ వరకు సంపాదిస్తే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, అది వ్యక్తిగత ఆదాయ పన్ను. సో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్కి వచ్చే ప్రతి 100 రూపాయల్లో 19 రూపాయలు ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనకేంటి? ఎవ్రీ ఇయర్ మనం ఫైల్ చేస్తాం, అంటే రెవెన్యూ పార్ట్ కిందకు వస్తుంది. ట్యాక్స్ పీపుల్ ఎవరికి కడుతున్నారు? గవర్నమెంట్కి కడుతున్నారు, అంటే గవర్నమెంట్కి ఏమొస్తుంది? ఆదాయం వస్తుంది. అదేమన్నా అవుతుంది? రెవెన్యూ రెసిప్ట్స్ అవుతుంది, అవునండి. సో అంటే రెవెన్యూ ఆదాయం అవుతుంది అనమాట ఇది ఇన్కమ్ ట్యాక్స్ అనేది. నెక్స్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నుంచి 18 రూపాయలు వస్తున్నాయండి.
ప్రతి 100 రూపాయల్లో జిఎస్టీ నుంచి ఎంత వస్తుంది గవర్నమెంట్కి? జిఎస్టీని లెవీ చేయడం వల్ల 18 రూపాయలు వస్తుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే ఒక వస్తువు మీద కానీ ఒక సేవల మీద కానీ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం. నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్. జిఎస్టీ ఏంటండి? ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఇది కూడా ట్యాక్స్ అంటే ఏంటి? రెసిప్ట్సే. అంటే ట్యాక్స్ అంటే గవర్నమెంట్ లెవీ చేస్తుంది, పీపుల్ పే చేస్తున్నారు, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ట్యాక్స్ 1 year లోపు అయిపోతుంది. రెవెన్యూ రెసిప్ట్స్. ఇది కూడా రెవెన్యూ రెసిప్టే. నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్. కార్పొరేట్ పన్ను. కార్పొరేట్ పన్ను అంటే కంపెనీలు వచ్చే ఆదాయం మీద విధించే పన్ను. కంపెనీ వచ్చే ఆదాయం మీద విధించే పన్ను కాబట్టి రెవెన్యూ. గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది కంపెనీల మీద ఆదాయ పన్ను విధించడం వల్ల, అందుకని అది కార్పొరేట్ ట్యాక్స్. ఇది కూడా రెవెన్యూ రెసిప్ట్స్. ప్రతి 100 రూపాయల్లో 17 రూపాయలు కార్పొరేట్ ట్యాక్స్ వల్ల వస్తుందండి. అంటే ఒకసారి ఆర్డర్ గుర్తుపెట్టుకుని, ట్యాక్స్లో ఏ ట్యాక్స్ నుంచి ఎక్కువగా ఆదాయం వస్తుందంటే డైరెక్ట్ ట్యాక్స్. ఏ ట్యాక్స్ నుంచి రెండు కలిపినా కానీ ఎక్కడి నుంచి ఆదాయం ఎక్కువగా వస్తుందంటే డైరెక్ట్ ట్యాక్స్. రెండోది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఆర్డర్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ కాకుండా ఆర్డర్ కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, కార్పొరేట్ ట్యాక్స్. ఓకేనండి. 19, 18, 17 రూపాయలు. నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ అంటే పన్ను ఇతరాలు, పన్నులు కాకోకుండా మిగతావి. ఏంటి పన్నులు కాకోకుండా మిగతావి అంటే డివిడెండ్స్, ప్రాఫిట్స్ ఇలాంటివి. అంటే ఒక కంపెనీకి లాభాలు వచ్చినాయి, ఆ లాభాలని ఒక సంవత్సరంలో ఏం చేస్తారు? సపోజ్ నేను ఒక కంపెనీ పెట్టాను, దానికి లాభాలు వచ్చినాయి, ఒక సంవత్సరం తర్వాత ఆ లాభాలను నేను తీసుకుంటాను. సంవత్సరం మొత్తం అకౌంట్ చూసిన తర్వాత ఒక 4-5 పార్ట్నర్స్ ఉన్నాం, ఈ 4-5 సంవత్సరం తర్వాత లాభాలు చూసుకొని 4-5 పంచుకుంటాం. సో అలానే బిఎస్ఎన్ఎల్ ఉంది, దానికి సపోజ్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిహెచ్ఎల్ ఉంది, దానికి లాభాలు వచ్చినాయి. లాభాలు వచ్చినప్పుడు ఆ సంవత్సరం డివిడెండ్స్ని, ప్రాఫిట్స్ని షేర్ చేస్తుంది. అలా వస్తే అది ట్యాక్స్ ద్వారా వచ్చింది కాదు కదా, గవర్నమెంట్ తన కంపెనీ సొంత కంపెనీల ద్వారా వచ్చింది కదా, అది నాన్ ట్యాక్స్ రెసిప్ట్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అలా 9 రూపాయలు వస్తున్నాయి. యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ అంటే పెట్రోలు, డీజిల్ లాంటివి మనం జిఎస్టీలో కలపలేదు. కలపకపోవటానికి గల కారణం ఏంటంటే జిఎస్టీలో లెవీ చేసే హైయెస్ట్ ట్యాక్స్ అంటుంది 28%. 0, 5, 12, 18, 28. కానీ పెట్రోల్, డీజిల్ మీద మనం విధించే ట్యాక్స్ అనేది అంతకన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి జిఎస్టీ పర్వ్యూలో లేదు. అందుకని మనం బయట ఎక్స్ట్రాగా యూనియన్ ఎక్సైజ్ ట్యాక్స్ని లెవీ చేస్తాం, దాని ద్వారా 5 రూపీస్ వస్తున్నాయి. సో ప్రతి 100లో కస్టమ్స్ డ్యూటీ అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద మనం ట్యాక్స్ని లెవీ చేస్తాం, అంటే ఎకనామికల్ బెనిఫిట్ కోసం. దాని మీద 4 రూపీస్ వస్తున్నాయి. ఎందుకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద ట్యాక్స్ని లెవీ చేయాలి? సపోజ్ మనకి అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో అప్పుడు సపోజ్ ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంది, 1,00,000 రూపాయలకే వస్తుంది. కానీ హార్లీ డేవిడ్సన్ బైక్ని కూడా ఇక్కడికి ఇంపోర్ట్ చేసినప్పుడు అదే 1,00,000కి అమ్మామనుకోండి, హార్లీ డేవిడ్సన్నే ఎక్కువగా ఉంటారు రాయల్ ఎన్ఫీల్డ్ కన్నా. అప్పుడు అదర్ కంట్రీస్ యొక్క కంపెనీలు బాగా ఇంప్రూవ్ అవుతాయి, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, ఇవన్నీ జరుగుతుంది. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ మన ఇండియన్ కంపెనీ, ఇండియన్ ఎంప్లాయీస్ నష్టపోతారు ఇది ఎక్కువ కొనకపోతే. ఇది ఎక్కువ కొనాలంటే ఏం చేయాలి? హార్లీ డేవిడ్సన్ బైక్ ప్రైస్ పెరగాలంటే ఏం చేయాలి? 1,00,000తో పాటుగా ఇంకొక 50,000 మనం ఇన్కమ్ ట్యాక్స్ కస్టమ్ డ్యూటీ లెవీ చేసాం అనుకోండి, ఇంపోర్ట్ డ్యూటీ, అప్పుడు 1,50,000 అయింది హార్లీ డేవిడ్సన్. అప్పుడు 1,00,000 రూపాయలకు వచ్చే రాయల్ ఎన్ఫీల్డ్ని కొంటారు. అందుకని హార్లీ డేవిడ్సన్కి రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కువ కొన్నారనుకోండి, ఇండియన్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు. సో ఆ కంపెనీకి ప్రాఫిట్స్ వస్తాయి, అది మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తుంది, ఇంకో కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తుంది, మళ్ళీ ఎంప్లాయీస్ అవసరం అవుతారు. సో ఇలా ఎకనామీ అనేది ఇండియన్ ఎకానమీ డెవలప్ అవుతుంది అనమాట. అందుకు ఇంపోర్ట్ డ్యూటీని లెవీ చేసేది. సో అంటే అదర్ కంట్రీస్ యొక్క ప్రొడక్ట్ ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇంపోర్ట్ డ్యూటీని లెవీ చేస్తాం. ఎక్స్పోర్ట్ డ్యూటీని కూడా లెవీ చేస్తాం. సపోజ్ ఒక వస్తువుని ఇక్కడ అమ్ముకోకుండా ఇక్కడ షార్టేజ్ ఉంటే తీసిపోయి అక్కడ వేరే దేశాల్లో అమ్ముతున్నారనుకోండి, అప్పుడు ఇక్కడ షార్టేజ్ వస్తుంది, దాని ప్రైస్ పెరిగిపోతుంది. సో అదర్ కంట్రీస్లో అమ్ముకోకుండా చేయాలంటే ఏంటి? ఎక్స్పోర్ట్ డ్యూటీని లెవీ చేసామనుకోండి, వాళ్ళ అదర్ కంట్రీస్లో ఎక్కువ రేట్ అయిపోతుంది ఆ ప్రోడక్ట్. ఎక్స్పోర్ట్ డ్యూటీని ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మీద కనుక మనం ఇంక్రీజ్ చేస్తే, సో ఎక్స్పోర్ట్ డ్యూటీ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ని అదర్ కంట్రీస్లో కొనరు, అంటే ఇక్కడ ఇండియాలోనే కొనడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇండియాలోనే కొనడానికి అవకాశం ఉంది అంటే ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ ప్రైస్ బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇండియాలో. సో అందుకని ఎక్స్పోర్ట్ డ్యూటీని మనం రివైజ్ చేసేది. నెక్స్ట్ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఇందాక మనం ఆల్రెడీ చూసాం నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అని. డెట్ కాకుండా వచ్చాయి అంటే సపోజ్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉన్నాయి, వాటిలో ఒక షేర్ని అమ్మేసాం, సో అలా వచ్చింది ఆ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఇది క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకు వస్తుందండి. సో ఇది క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకు వస్తుంది. ఇక్కడ మొత్తానికి మనం చూస్తే ఒక 100 రూపాయల్లో 27 రూపాయలేమో అప్పుల ద్వారా,
రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, 18 రూపాయలు జీఎస్టీ ద్వారా, కార్పొరేట్ ట్యాక్స్ 17 రూపాయలు, నాన్ ట్యాక్స్ రెసిప్ట్స్ 9 రూపీస్, యూనియన్ ఎక్సైజ్ 5, కస్టమ్ 4 రూపీస్, నాన్ డెట్ క్యాపిటల్ రూపీస్ 1 రూపీ. సో వీటిని మనం ఆర్డరు ఏది తర్వాత ఏది వస్తుంది, ఏది దేని కిందకి వస్తుంది అనేది క్లాసిఫై చేసాం. చాలా ఈజీగా మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్, ఒక 100 రూపాయలని ఖర్చు పెడతా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెడుతుంది? సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ 100 రూపాయలు సంపాదిస్తుంటే అండి, మనకి స్టేట్స్కి డెవల్యూషన్ ఇవ్వాలి, అంటే స్టేట్స్కి పంచాలి. వచ్చిన దాంట్లో ట్యాక్స్ రెవెన్యూలో ఎంత పంచాలి, ఎంత ఇస్తుంది గవర్నమెంట్ అంటే 41%. దాంతో ఎంత స్టేట్స్కి వెళ్తుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఉన్నటువంటి 100 రూపాయల్లో 21 రూపాయలు స్టేట్స్ షేర్ చేసినందుకే, ట్యాక్స్ని డ్యూటీలని స్టేట్స్కి షేర్ చేసినందుకు 21 రూపాయలు పోతుంది. అంటే ప్రతి 100 రూపాయలు 21 రూపాయలు స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్కి పోతుంది. సో దాని తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్కి 19 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఏదైతే అప్పులు తెచ్చుకుంటున్నాం కదా, ఆ అప్పులు తెచ్చుకున్న వాటికి ఎవ్రీ మంత్ కూడా మనం ఇంట్రెస్ట్ పే చేయాలి. అంటే ఎవ్రీ మంత్ పే చేస్తున్నామంటే షార్ట్ పీరియడ్లో, అంటే ఇంట్రెస్ట్ పే చేస్తున్నామంటే దానివల్ల ఏమైనా అసెట్ క్రియేట్ అవుతుందండి? కాదు. అందుకని ఇది ఏం ఎక్స్పెండిచర్ అవుతుంది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్. అంటే సెంట్రల్ గవర్నమెంటే డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్కి 16 రూపాయలు ఖర్చు పెడుతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంటే మొత్తం మనీని బేర్ చేస్తుంది దాదాపుగా. ఫినాన్స్ కమిషన్కి 9 రూపీస్. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంత పెట్టుకొని స్టేట్స్కి స్పాన్సర్ చేసి, స్టేట్ నువ్వు కొంత పెట్టుకోమని చెప్పి రెండూ కలిపి ఆ స్కీమ్ని నడుపుతాయి, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్. సో అవి 8 రూపీస్. డిఫెన్స్ కోసం, అంటే డిఫెన్స్లో కొంత ఎక్విప్మెంట్ కొనడానికి అండ్ వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడానికి 8 రూపీస్ ఖర్చు పెడుతుంది. సబ్సిడీస్లో మనకి ఏముంటాయండి? 3 టైప్స్ సబ్సిడీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి, అన్నిటికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేది ఫుడ్ సబ్సిడీకి అండి, ఫుడ్ సబ్సిడీకి. రెండోది ఫెర్టిలైజర్ సబ్సిడీకి, అంటే యూరియా లాంటివి రైతులకి తక్కువ ధరకి ఇవ్వటం కోసం గవర్నమెంట్ రాయితీలు ఇస్తుంది, ఫుడ్ సబ్సిడీ. సో మనకి ఆహార భద్రతా చట్టం, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారం ₹1 ప్రతి కేజీ రైస్కి, తర్వాత మనకు తెలుసు 3 రూపీస్ ఏమో ప్రతి కేజీ రైస్కి, 2 రూపీస్ ఏమో వీట్కి, 1 రూపీ ఏమో సెరల్స్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫెర్టిలైజర్ సబ్సిడీ, యూరియాలు కొనడానికి రైతులకు సబ్సిడీ. అండ్ పెట్రోలియం సబ్సిడీ. ఇప్పుడు పెట్రోలియం సబ్సిడీ బాగా తగ్గిపోయింది, ఎందుకంటే కిరోసిన్ సబ్సిడీ ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి. సో అందుకని ఫుడ్ సబ్సిడీ ఎక్కువగా హైయెస్ట్ పొజిషన్లో ఉంటుంది. రెండోది ఫెర్టిలైజర్ సబ్సిడీ, మూడోది పెట్రోలియం సబ్సిడీగా చెప్పుకోవచ్చు. ఇలా సబ్సిడీల కోసం ప్రతి 100 రూపాయల్లో 6 రూపాయలు ఖర్చు పెడుతుంది. పెన్షన్స్ కోసం ప్రతి 100 రూపాయల్లో 4 రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. మొత్తానికి గవర్నమెంట్ ఎక్కడి నుంచి సంపాదిస్తుంది, ఎక్కడ ఖర్చు పెడుతుంది అనేది సింపుల్ టర్మ్స్లో ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట. డెఫిసిట్స్ గురించి ఇక్కడ మాట్లాడదామండి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. వాటి అర్థం కూడా తెలుసుకుందాం, అవి ఏం డినోట్ చేస్తాయి అనేది ఇంపార్టెంట్. సో ఇయర్ ఆన్ ఇయర్ ఎలా ఉంది కూడా ఒకసారి చూడొచ్చు మనం. దానికన్నా ముందు అసలు వాటి టర్మ్ ఏం చెప్తుంది అనేది మనకు బడ్జెట్లో ఇంపార్టెంట్. ఇక్కడ మీకు చిన్నగా కనిపిస్తున్నప్పటికీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కింద పీడిఎఫ్ ఇస్తాను కాబట్టి మీరు ఆ పీడిఎఫ్లో అయినా చూసుకోవచ్చు, మీకు అర్థమైతే చాలు. ఫస్ట్ది ఇక్కడ నేను మాట్లాడేది ఫిజికల్ డెఫిసిట్ ఆర్ ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, అసలు దీన్ని సింపుల్గా మనం డిఫైన్ చేయాలంటే మనం లేమ్యాన్ టర్మ్స్లో ఏం చెప్తుందంటే ఇది బారోయింగ్స్ ఎంత బారో చేస్తున్నామో చెప్తుందండి. ఇది బారోయింగ్స్ ఎంత బారోయింగ్ చేస్తున్నామో వాటికి ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నామో చెప్తుంది, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. అంటే ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే భారతదేశానికి అప్పులు పెరుగుతున్నాయి అని అర్థం. ఫిజికల్ డెఫిసిట్ని ఆర్ ఫిజికల్ డెఫిసిట్ని 3% ఆఫ్ జీడిపికి తీసుకురావాలని ఏ యాక్ట్ చెప్పిందండి? ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 చెప్పింది. ఓకేనా? సో అంటే ఫిజికల్ డెఫిసిట్, కోశలోటు లేదా ద్రవ్యలోటు తగ్గాలి. సో బడ్జెట్ డెఫిసిట్, ద్రవ్యలోటు లేదా కోశలోటు, ఫిజికల్ డెఫిసిట్ అది. అంటే ఫిజికల్ డెఫిసిట్ ఏం డినోట్ చేస్తుంది? బారోయింగ్స్ ప్లస్ ఆ తెచ్చుకున్న అప్పులకి ఎంత వడ్డీ రేట్ని కడతానో డినోట్ చేస్తుంది, అప్పుల్ని సూచిస్తుంది. అప్పులు వడ్డీ రేటుతో సహా ఎంత చేస్తానో సూచించేది మనకి ఫిజికల్ డెఫిసిట్, కోశలోటు. ఓకేనండి? సో అంటే ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుంది అంటే బడ్జెట్ బారోయింగ్స్ పెరుగుతున్నాయి అని అర్థం. అంటే ఆటోమేటిక్గా డెట్ బర్డెన్ ఇంక్రీజ్ అవుతుంది, రుణభారం పెరుగుతుందని అర్థం. ఫిజికల్ డెఫిసిట్ ఎప్పుడు కూడా తగ్గుతూ వస్తే మంచిది. సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అంతా చెప్పిందండి 3% చెప్పింది. ఇప్పుడు అఫీషియల్ టర్మ్స్లో చూద్దాం. అంటే యాక్చువల్గా బడ్జెట్ డెఫిసిట్ని మనం ఎలా రాస్తామండి? బడ్జెట్
బడ్జెట్ ఎక్స్పెండిచర్ మైనస్ బడ్జెట్ రెవెన్యూ. అంటే మొత్తం 100 రూపాయల బడ్జెట్ అండి, 100 రూపాయల బడ్జెట్. 100 రూపాయల బడ్జెట్లో డెఫిసిట్ ఎంత అంటే మనం ఖర్చు పెట్టింది 100 రూపాయలు, వచ్చింది 80 రూపాయలే. డెఫిసిట్ ఎంత ఉందండి? 20 రూపాయలు ఉంది. వీటిని ఎలా తెచ్చుకోవాలి? మనం అప్పుగా తెచ్చుకోవాలి, అప్పుడు మాత్రమే ఈక్వల్ అవుతుంది. అది ఫిజికల్ డెఫిసిట్ అంటే. అంటే సింపుల్గా మనం ఫిజికల్ డెఫిసిట్ ఫార్ములా రాసేటప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెసిప్ట్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్ అని రాసుకోవాలి. మీరు సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే బారోయింగ్స్ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ని ఇది డినోట్ చేస్తుంది. సో ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉందండి 2024-25 అని అంటే ఈ బడ్జెట్లో 4.9% ఆఫ్ జీడిపి, 4.9 ఉందండి. ఇంతకుముందు యాక్చువల్గా ఎంత ఉందంటే 5.6% ఉందండి పోయిన సంవత్సరం. అంతకుముందు సంవత్సరం అది 5.9 ఉందండి. సో అంతకుముందు అది 6.4 ఉంది, 6.4 ఉంది. ప్రజెంట్ ఎక్కడికి వచ్చింది? 5.6కి వచ్చింది. ఇప్పుడు టార్గెట్ ఎంతమంది? 4.9. అంటే డిక్లైనింగ్ ట్రెండ్లోనే ఉంది. ఫిజికల్ డెఫిసిట్ తగ్గుతుంది, సో మన బారోయింగ్స్ తగ్గుతున్నాయి అని డినోట్ చేస్తండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్కి వద్దామండి. రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అంటే మనకి ఆదాయం వ్యయం రెండూ కూడా రెవెన్యూ పార్ట్నే తీసుకుంటాం. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రెసిప్ట్స్ ఇది ఈక్వల్ టు రెవెన్యూ డెఫిసిట్. అసలు రెవెన్యూ డెఫిసిట్ ఏం తెలియజేస్తుంది అని మనం చూస్తే అండి, రెవెన్యూ డెఫిసిట్ అంటే షార్ట్ పీరియడ్లో మనం ఎంత డెఫిసిట్లో ఉన్నాం అంటే ఒక 1 ఇయర్ పీరియడ్లో, లాంగ్ టర్మ్ కలుపుకోకుండా లేటెస్ట్గా మనం ఎంత డెఫిసిట్లో ఉన్నాం అనేది లేటెస్ట్ ట్రెండ్స్ని చూపిస్తుందండి రెవెన్యూ డెఫిసిట్ అంటే. ఇంకొకటి కూడా ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది, రెవెన్యూ డెఫిసిట్ తగ్గుతుంది అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది అని అర్థం. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటండి? డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ అంటే అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకుంటున్నామని అర్థం. అంటే క్యాపిటల్ మీద ఇంక్రీజ్ చేస్తే రెవెన్యూ మీద తగ్గుతుంది, రెవెన్యూ మీద తగ్గింది అంటే క్యాపిటల్ క్రియేషన్ ఇంక్రీజ్ అవుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గిందంటే మనం డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ని తగ్గించుకుంటున్నాం, ఆటోమేటిక్గా రెవెన్యూ డెఫిసిట్ తగ్గుతుంది. అంటే రెవెన్యూ డెఫిసిట్ తగ్గటం కూడా మంచిదే. రెవెన్యూ డెఫిసిట్ తగ్గితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గుద్ది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గితే డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గుతుందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుద్ది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయిందంటే అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుద్ది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది, సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఎకానమీ అనేది జరుగుతూ ఉంటుంది, జీడిపి ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్, అది రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ని ఇంకా మనం క్లియర్గా చెప్పాలంటే సింపుల్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయితే రెవెన్యూ డెఫిసిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రెవెన్యూ డెఫిసిట్ డిక్రీజ్ అవుతుందంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది లేదా రెవెన్యూ రెసిప్ట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని అర్థం అనమాట. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటంటే అండి, యాక్చువల్గా కొంత మనీని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి గ్రాంట్స్గా ఇస్తుందండి. గ్రాంట్ ఇన్ ఎయిడ్గా కొంత మనీని ఇస్తుంది. దేనికి ఇస్తుంది? మీరు క్యాపిటల్ క్రియేషన్ కోసం ఇస్తుంది అనమాట. సో కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున అది ఏ అకౌంట్లో పడుతుందంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద పడుతుంది, ఎందుకంటే డైరెక్ట్గా మనీని స్టేట్స్కి ఇస్తుంది కాబట్టి. కానీ స్టేట్స్ దేనికోసం ఇస్తుంది? గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చినాయి అంటే స్టేట్స్ అసెట్ క్రియేషన్ కోసం ఉపయోగించుకోవాలి, కానీ వాళ్ళు స్కీమ్స్ కోసం ఉపయోగించకరున్నారనుకోండి రెవెన్యూ అవుతుంది మళ్ళీ. సో ఎనీవే స్టేట్ గవర్నమెంట్కి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఇస్తుంది కాబట్టి యాక్చువల్గా దాన్ని అసెట్ క్రియేషన్ కోసం ఇచ్చింది కాబట్టి దాన్ని తీసేయాలి. అప్పుడు మనకి ప్రైమరీ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. అంటే రెవెన్యూ డెఫిసిట్ అనేది యాక్చువల్ కాదు, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కి కొంత మనీ ఇచ్చును, ఆ మనీ అనేది వాళ్ళు అసెట్ క్రియేషన్ కోసం ఉపయోగించుకోవాలి, అప్పుడే అది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటండి, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 100 రూపాయలు ఉంటే ఒక 20 రూపాయలు స్టేట్కి ఇచ్చిందండి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద. దేనికి ఇచ్చింది? నువ్వు పోలవరం ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టుకోమనో లేదా ఒక రోడ్డు ప్రాజెక్ట్ని ఖర్చు పెట్టుకోమను. అప్పుడు అసెట్ క్రియేషన్ కోసం ఇచ్చింది, దాన్ని తీసేయాలి కదా. అసెట్ క్రియేషన్ కోసం ఇస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది కదా. సో అప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఆ 20 రూపాయలని తీసేసామనుకోండి, అంటే స్టేట్స్కి ఇచ్చినటువంటి ఆ మనీని రెవెన్యూ డెఫిసిట్లో నుంచి తీసేసామనుకోండి, యాక్చువల్గా అది రెవెన్యూ డెఫిసిట్ కింద రాసుకోకూడదు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్కి ఆ మనీ పరంగా ఇచ్చింది కాబట్టి రాసుకున్నాం, కానీ క్లియర్ కట్గా చెప్పాలంటే అది రాసుకోకూడదు. అప్పుడు రాసుకోకపోతే ఎఫెక్టివ్గా మనకి రెవెన్యూ డెఫిసిట్ ఎంతో తెలుస్తుంది అనమాట. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే సింపుల్, రెవెన్యూ డెఫిసిట్లో నుంచి స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చినటువంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ని తీసేయాలి, అది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటంటే అండి, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ప్రైమరీ డెఫిసిట్ ఏం డినోట్ చేస్తుంది?
అసలు అంటే ప్రాథమిక లోటు ఏం డినోట్ చేస్తుందంటే బడ్జెట్లో ప్రైమరీ డెఫిసిట్ ఏం డినోట్ చేస్తుందంటే సింపుల్. సపోజ్ మనం బారోయింగ్స్ తెచ్చుకుంటాం, అంటే వేరే దేశాల నుంచి అప్పులు తెచ్చుకుంటాం, మనం మల్టీలేటరల్గా అప్పులు తెచ్చుకుంటాము, ప్లస్ వాటికి ఇంట్రెస్ట్ రేట్లు కడతాం. ఇంట్రెస్ట్ రేట్ మనం అదనంగా కడుతున్నామండి. ఈ రెండింటిని కలిపితే మనం ఫిజికల్ డెఫిసిట్ అంటారు. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఈ రెండింటిని కలిపి బారోయింగ్స్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ రెండు కలిపి. అసలు మనం తెచ్చుకుంది పర్ఫెక్ట్గా తెలియాలి, ఎంత మనం పర్ఫెక్ట్గా అప్పు ఉంది అని తెలియటానికి ఏంటి, ఇంట్రెస్ట్ రేట్స్ని తీసేయాలి. ఓన్లీ కావాల్సింది ఏంటి, బారోయింగ్స్. అంటే మనం సింపుల్గా ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ డెఫిసిట్ అంటే బారోయింగ్స్ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్స్. కాబట్టి మైనస్ ఇంట్రెస్ట్ రేట్స్ని తీసేస్తే ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది. అంటే ప్రైమరీ డెఫిసిట్ ఏం డినోట్ చేస్తుందండి, మనకి ఎగ్జాక్ట్గా అస్సలు పర్ఫెక్ట్ బారోయింగ్స్ ఎంతో డినోట్ చేస్తుంది. వాటికి ఇంట్రెస్ట్ రేట్ కలిపితే ఏం డినోట్ చేస్తుంది, ఫిజికల్ డెఫిసిట్, మొత్తం అప్పులు సూచిస్తుంది. కానీ అసలు అప్పు ఎంతో చెప్పేది ప్రైమరీ డెఫిసిట్, మొత్తం ఇంట్రెస్ట్ రేట్తో కలిపి అప్పు ఎంతో చెప్పేది ఫిజికల్ డెఫిసిట్. కోశలోటేమో మొత్తం అప్పు ఎంతో చెబుతుంది ఇంట్రెస్ట్ రేట్తో కలిపి, ప్రాథమిక లోటేమో ఓన్లీ ఇంట్రెస్ట్గా కట్టింది కాకోకుండా మనం అసలు తెచ్చుకున్న రా అప్పు ఎంతో చెప్తుంది అనమాట. అర్థమైందండి. సో ప్రైమరీ డెఫిసిట్ ఎంత ఉందండి, 1.4% ఆఫ్ జీడిపి. సో ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉందండి, 0.6% ఆఫ్ జీడిపి. ఈ 4 డెఫిసిట్లు కూడా తగ్గుతూ వస్తున్నాయండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ట్రెండ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ 4 డెఫిసిట్లు కూడా తగ్గుతూ వస్తున్నాయి. నెక్స్ట్ అండి, సో ఇక్కడ ఇచ్చారు చూడండి డెఫిసిట్ ట్రెండ్స్ అని. సో ఈ డెఫిసిట్ ట్రెండ్స్ ఇస్తే మనకి ఇయర్ ఆన్ ఇయర్ ఇచ్చారు. ప్రజెంట్ మనకు ఇక్కడ 24, 25. సో మీకు చిన్నగా కనిపిస్తున్నా కానీ నేను పీడిఎఫ్ కింద ఇస్తాను, ఒకసారి చూడండి. సో 24, 25. సో ఒకసారి జూమ్ చేసి చూద్దాం. ఓకే, ఇంకా జూమ్ చేస్తే ఇబ్బంది అవుతుంది, ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. సో ఫస్ట్ది ఇది ఫిజికల్ డెఫిసిట్ అండి. ఫిజికల్ డెఫిసిట్ ఫస్ట్ది ఇచ్చారు మనకి. సో చూడండి, ఈ ఇయర్ బాగా పెరిగిపోయిందండి. 2020-21లో అన్ని రకాల అప్పులు బాగా పెరిగిపోయినాయి. దానికి గల కారణం ఏంటి అని అనుకుంటున్నారు, కోవిడ్-19. మనకి కోవిడ్ రావటం వలన అప్పులు ఎక్కువ చేయాల్సి వచ్చింది. ఎందుకు, సంపాదన తగ్గింది, ఖర్చు ఎక్కువైంది. ఇటు కోవిడ్ తగ్గించడానికి ఖర్చు ఎక్కువైంది, కానీ వచ్చే సంపాదన తక్కువైంది. ఎందుకు, లాక్డౌన్ కారణంగా. అందుకనే అన్ని అప్పుల భారం బాగా పెరిగిపోయిందండి. అందుకని ఇక్కడ 2020-21లో మీకు ఇంక్రీజ్ అయిపోయినాయి, మొత్తం అప్పుల భారం మొత్తం ఇంక్రీజ్ అయిపోయింది. డెఫిసిట్స్ అంతా కూడా ఇంక్రీజ్ అయినాయి. సో అన్ని డెఫిసిట్ కూడా. సో ఫిజికల్ డెఫిసిట్ కూడా చూడండి, 20-21 నుంచి కంపారిజన్ చేస్తే తగ్గుతూ వచ్చింది ఓవరాల్గా. ఓకే, సో అంటే అప్పులు తగ్గుతున్నాయి. రెండోది రెవెన్యూ డెఫిసిట్ కూడా చూడండి, రెవెన్యూ డెఫిసిట్ కూడా తగ్గుతూ వచ్చింది. అంటే దాని అర్థం రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతూ వస్తుంది. సో అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది. మూడోది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ కూడా చూడండి, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ కూడా తగ్గింది. అంటే దాని అర్థం స్టేట్స్కి ఎక్కువ షేర్ వెళ్తుంది. ఓకే, ప్రైమరీ డెఫిసిట్ అంటే అసలు తెచ్చుకున్న యాక్చువల్ అప్పులు కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఓకే, సో అన్నిటి పరంగా కొంచెం పాజిటివ్నే చూపిస్తూ ఉంది ఇండికేషన్ అనేది. సో మనం గమనించినట్లయితే నెక్స్ట్, సో మనం బారోయింగ్స్ చూస్తే ఎక్కువగా అంటే డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటామండి. సోర్స్ ఆఫ్ డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే మనం బడ్జెట్లో ఆదాయం 100 రూపాయలు వచ్చింది, ఖర్చు 120 రూపాయలు పెట్టాం, అంటే ఇంకొక 20 రూపాయలు ఇటు పక్క యాడ్ చేయాలి. దీన్ని డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటారు. సో ఈ 20 రూపాయలు మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, అప్పులు. ఫస్ట్ పాయింట్, అప్పులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నామండి మనం, మార్కెట్ బారోయింగ్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్. రెండోది షార్ట్ టర్మ్ బారోయింగ్స్, ట్రెజరీ బిల్స్. థర్డ్ది ప్రావిడెంట్ ఫండ్స్, స్మాల్ సేవింగ్ స్కీమ్స్. ఓకేనండి, సో ఎక్సెట్రా. సో వీటినే ఇక్కడ ఇచ్చారు. సో మార్కెట్ బారోయింగ్స్ని పక్కన పెడితే, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పక్కన పెడితే, మిగతా వాటిల్లో మనం గమనిస్తే స్మాల్ సేవింగ్ ఫండ్స్ అనేది హైయెస్ట్గా ఉన్నాయి. షార్ట్ టర్మ్ బారోయింగ్ కొంచెం తగ్గింది మిగతా ఇయర్స్తో పోలిస్తే. సో ఇది డెఫిసిట్ ఫైనాన్సింగ్ ట్రెండ్స్ ఏంటి అనేది. ముఖ్యంగా మార్కెట్ బారోయింగ్ హైయెస్ట్గా ఉంటుందండి. నెక్స్ట్, సో ఇది ఆల్రెడీ మనం చూసామండి. నెక్స్ట్ చూడండి, ట్యాక్స్ రెసిప్ట్స్ అంటే వచ్చేటువంటి పన్నులు. ఆ పన్నుల యొక్క ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. పన్నుల యొక్క ట్రెండ్స్ని ఒకసారి చూద్దాం. పన్నుల యొక్క ట్రెండ్స్ని కనుక మనం గమనించినట్లయితే, సో ఫస్ట్ చూడండి, ఎల్లో మార్క్లో చాలా పెద్దగా కనిపిస్తుంది మనకి. ఈ ఎల్లోలో ఉన్నది ఏంటండి, డైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్ను. తర్వాత గ్రీన్గా ఉంది ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. మూడోది గ్రాస్ ట్యాక్స్. రెండు కలిపితే ఎంత వస్తుంది అనేది ఈ లైన్ చూపిస్తుందండి. రెండు కలిపితే ఎంత వస్తుంది అనేది. మొత్తానికి గ్రాస్ ట్యాక్స్ రూపంలో పర్సంటేజ్ ఆఫ్ జీడిపి పరంగా మనం చూస్తే
పన్నుల రూపంలో ఆదాయం ఎంత వస్తుందండి? 11.8% అండి 2024-25. సో 11.8% వస్తుందండి. అవునా? కంపేర్ టు 2014-15 కా నుంచి హైయెస్ట్గా చెప్పుకోవచ్చు దీన్ని. 2024-25 ఎస్టిమేషన్స్ అనేది హైయెస్ట్. పోయిన సంవత్సరం కూడా 11.7% వచ్చిందండి, పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. అంటే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 100 రూపాయలు ఉంటే దాంట్లో 11.7 రూపీస్ ట్యాక్సుల ద్వారానే వస్తుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ కలిపితే. మనకి ఎప్పుడు కూడా మనం గమనించినట్లయితే అండి, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షను ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ కన్నా కూడా ఎప్పుడు ఓవర్కమ్ చేసిందో ఒకసారి చూడండి. 2020-21లో డైరెక్ట్ ట్యాక్స్ కన్నా ఇండైరెక్ట్ ట్యాక్సే ఎక్కువగా ఉందండి 2020-21లో. దాని తర్వాత 21 కా నుంచి 2021-22 కా నుంచి 2021-22 కా నుంచి 1, 2, 3, 4 ఇయర్స్ నుంచి 2021-22 నుంచి డైరెక్ట్ ట్యాక్సే ఎక్కువగా ఉంటుందండి ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ కన్నా. ప్రత్యక్ష పన్నులే ఎక్కువగా మనం వసూలు చేస్తున్నాం పరోక్ష పన్నుల కన్నా 2021-22 కా నుంచి గమనిస్తే. సో అంతకన్నా ముందు చూస్తే కొంత వేరియేషన్స్ కనిపిస్తున్నాయి మనకి. కానీ 2021-22 కా నుంచి మాత్రం చూస్తే మనం డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షను ఇంక్రీజ్ అయింది, దాంతో డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. సో అది మనం గమనించాల్సింది. ఓవరాల్గా మనం చూసినట్లయితే ట్యాక్స్ గ్రాఫ్ అనేది సో ఓవరాల్గా చూస్తే మాత్రం అప్వార్డ్ ట్రెండ్లోనే ఉంది. డైరెక్ట్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఇయర్ ఎస్టిమేషన్ హైయెస్ట్ అన్నిటికన్నా 11.8%. లాస్ట్ ఇయర్ కలెక్షన్ కూడా హైయెస్ట్ 11.7% ఆఫ్ జీడిపి. నెక్స్ట్, ట్రెండ్స్ ఇన్ నెట్ రెసిప్ట్స్ ఆఫ్ ది సెంటర్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయాన్ని మనం గమనిస్తే ఒకటి ట్యాక్స్. సో ఆదాయం ఎలా వస్తుందండి? ఆదాయం అనేది సో బడ్జెట్లో మనకి రెసిప్ట్స్ ఆదాయం. ఈ రెసిప్ట్స్ మనకి 2 రకాలుగా వస్తుంది. ఒకటి రెవెన్యూ రెసిప్ట్స్, ఇంకోటి క్యాపిటల్ రెసిప్ట్స్. క్యాపిటల్ రెసిప్ట్స్ ఏమో డెట్ అండ్ నాన్ డెట్. అవునండి. రెవెన్యూ రెసిప్ట్స్ ఏమో రెవెన్యూ ఆదాయం ఏమో ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్. ట్యాక్స్ ఏమో డైరెక్ట్ ఇండైరెక్ట్. అవునండి. సో ఇక్కడ చూడండి, సో ఒకటి ఇక్కడ మనం తీసుకుంటే ట్యాక్స్ ఒకటి, నాన్ ట్యాక్స్ ఒకటి, మూడోది నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఈ 3 క్యాలిక్యులేట్ చేస్తాం. సో చూడండి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, నెట్ సెంట్రల్ ట్యాక్స్ రెవెన్యూ, ఓకే ట్యాక్స్ రెవెన్యూ ఇది, అండ్ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. వీటన్నిటిలో కల్లా దేనివల్ల ఎక్కువగా వస్తుందండి? ట్యాక్స్ వల్ల ఎక్కువగా వస్తుంది. రెండోది నాన్ ట్యాక్స్, మూడోది నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్. డెట్ని పక్కన పడేసేయండి. గవర్నమెంట్కి వచ్చేటువంటి ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్, అప్పు తెచ్చుకోకుండా మిగతా ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. అప్పులు పక్కన పెట్టేస్తే మనం తెచ్చుకునేటువంటి గవర్నమెంట్కి వచ్చే ఆదాయంలో హైయెస్ట్ ఏదంటండి? డైరెక్ట్ ట్యాక్స్. ట్యాక్స్ మొత్తం డైరెక్ట్ ఇండైరెక్ట్ అన్నీ కలిపి ట్యాక్స్ ద్వారా ఎక్కువ. రెండోది నాన్ ట్యాక్స్, మూడోది నాన్ డెట్, అప్పుగా తెచ్చుకోకుండా మిగతా డెట్ కాకోకుండా మిగతా నాన్ డెట్. సో ఇలా ఉందన్నమాట. అయితే ఈ ట్యాక్స్లోనే వస్తాయి డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా వస్తాయి ఇక్కడ. సో ఇది మనం గమనించినట్లయితే ట్యాక్స్ ద్వారా ఇన్కమ్ అనేది మనం 2014-15 కా నుంచి 2024-25 వరకు చూసుకుంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ వస్తుంది. ఇది గమనించాలి. దాంతోపాటు మనం గమనించినట్లయితే అండి 2023-24 నుంచి చూస్తే సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో తర్వాత నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, సపోజ్ అప్పుగా తెచ్చుకోకుండా గవర్నమెంట్కి వచ్చే ఆదాయం చూస్తే అది కూడా స్లైట్గా ఇంక్రీజ్ అవుతుందని మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే అండి, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్. సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఖర్చు పెడితే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండి. అలా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్స్ ఏం చేస్తుందంటే అండి, స్టేట్ గవర్నమెంట్స్కి కూడా మీరు ఖర్చు పెట్టుకోండి క్యాపిటల్ అసెట్ క్రియేట్ చేయడానికని వాళ్ళకి కొంత మనీ ఇస్తుందండి. సో ఈ మనీని కూడా స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనీని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కలిపితే అప్పుడు మొత్తం ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వస్తుందండి. అంటే ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టేది, అలా కాకుండా స్టేట్స్కి ఎంతైతే మీరు కూడా అసెట్ని క్రియేట్ చేసుకోమని మనీ ఇచ్చిందో ఆ మనీని కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే
ఎక్స్పెండిచర్ కనుక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనిపితే దాన్ని ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. సో చూడండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం 11,11,111 కోట్లు అయితే సో స్టేట్స్కి ఇచ్చింది 39,3,90,778 కోట్లు. సెంట్రల్ గవర్నమెంట్ అసెట్ క్రియేట్ చేయడానికి ఖర్చు పెట్టింది 1,50,000 మొత్తం ఎఫెక్టివ్ సెంట్రల్ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 11 లక్షల కోట్లు. స్టేట్ గవర్నమెంట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అప్రాక్సిమేట్గా 4 లక్షల కోట్లు. ఈ రెండింటిని కలిపితే వచ్చేది ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే సెంట్రల్ గవర్నమెంటే కాదు, స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ అసెట్ క్రియేషన్ కోసం ఇచ్చిన మనీని కూడా కలిపితే దాన్ని ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారండి. సో దీనివల్ల అసెట్ క్రియేషన్ ఎంత జరుగుతుంది మొత్తం మీద అనేది మనకి ట్రెండ్స్ అర్థమవుతాయి. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ అంటే పెట్టినటువంటి ఖర్చు వేటి మీద ఎక్కువగా పెడుతుంది. 2024-25 చూస్తే అండి, సో ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంటే డైరెక్ట్గా ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో చూడండి, ఇది 2021-22తో పోలిస్తే ఇది పెరుక్కుంటూ వచ్చిందండి. ఈ ఇయర్ మిగతా వాటన్నిటితో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే స్కీము మిగతా ఇయర్స్తో పోలిస్తే ఈ ఇయర్ చాలా ఎక్కువ మనీని ఖర్చు పెడుతుంది. సెంట్రల్ గవర్నమెంటే డైరెక్ట్గా ఇచ్చేటువంటి స్కీమ్స్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్. దాని తర్వాత సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఇది అదర్ సెంట్రల్ సెక్టార్ ఎక్స్పెండిచర్, మిగతా సెంట్రల్ ఎక్స్పెండిచర్. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్, ఇది 7.84%. ఇది ఒకసారి చూద్దాం. ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే సుప్రీంకోర్టు జడ్జి శాలరీలు, ప్రెసిడెంట్ శాలరీ, ప్రైమ్ మినిస్టర్ శాలరీ, సో ఇలా గవర్నమెంట్ రన్ అవడానికి పెట్టినటువంటి ఎక్స్పెండిచర్ చెప్పొచ్చు దీన్ని. సో ఇది ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ కూడా మిగతా ఇయర్స్తో పోలిస్తే ఈ ఇయర్ ఇంక్రీజ్ అయిందండి. నెక్స్ట్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి పెట్టే ఖర్చు కూడా ఈ ఇయర్ ఇంక్రీజ్ అయింది. పోయినసారి 4.61 lakh crores ఉంటే ఈ ఇయర్ 5.06 lakh crores ఇంక్రీజ్ చేశారండి. నెక్స్ట్ గ్రాంట్స్ అండ్ లోన్స్ కూడా పోయిన సంవత్సరంతో పోలిస్తే ఇంక్రీజ్ అయినాయి. తర్వాత ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ కొంచెం డిక్రీజ్ అయినాయి పోయిన సంవత్సరంతో పోలిస్తే. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే ఎక్స్పెండిచరు, తర్వాత స్టేట్స్కి ఇచ్చే ఎక్స్పెండిచరు స్టేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచరు, స్టేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచరు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గ్రాంట్స్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండు కలిపితే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వస్తుందని చెప్పాం. సో అయితే చూడండి, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో పోయిన సంవత్సరం అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 2023-24తో పోలిస్తే కూడా ఇంకా ఇంక్రీజ్ అయింది 15%. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2024-25కి ఎంత 15%. ఓకే, సో నార్మల్ క్యాపిటల్ ఎక్స్పెండిచరు నార్మల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అండి 11.1%. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది 11.1 lakh crores. సో స్టేట్ గవర్నమెంట్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది 3.9 lakh crores. ఈ రెండింటిని కలిపితే మొత్తం ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత 15 lakh crores. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనకి 2016-17తో పోలిస్తే 2024-25కి వచ్చేసరికి ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ అండి, సో అసలు మేజర్ ఐటమ్స్ ఏంటి, వేటి మీద ఎక్కువగా ఖర్చు పెట్టింది. మొత్తం బడ్జెట్ మనకి ఎంత ఉంది 48,20,512 కోట్లు. ఎక్కడ ఖర్చు పెట్టిందో ఒక సింగిల్ మ్యాప్లో ఇచ్చాం మనం. సపోజ్ చూడండి, పెన్షన్స్ మీద 2,43,296 కోట్లు, డిఫెన్స్ మీద 4,54,773 కోట్లు. సో సబ్సిడీస్ ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నామండి, మోస్ట్ ఇంపార్టెంట్ రాయితీలు ఇస్తారు. సో ఫెర్టిలైజర్ సబ్సిడీ అంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కోసం, అంటే ఆహార భద్రతా చట్టం కోసం రైస్ని మనకి రేషన్ షాప్స్లో ఇస్తున్నారు కదా. సో కేజీ రైస్ 3 రూపాయలకి, గోధుమలు 2 రూపాయలకి, సెరియల్స్ 1 రూపీకి ఇస్తున్నారు కదా. వాటి కోసం గవర్నమెంట్ రాయితీ ఇస్తుంది, సబ్సిడీ ఇస్తుంది. సో వాటి కోసం దాదాపుగా ఫుడ్ సబ్సిడీ కోసం 1,64,000 కోట్లు అండి. అండ్ ఫుడ్ సబ్సిడీ కోసం ఫస్ట్ ఫెర్టిలైజర్ సబ్సిడీ అండి ఇది, అంటే యూరియాలు వీటికి రైతులకు తక్కువ రావడానికి రాయితీల కోసం 1,64,000 కోట్లు. అండ్ ఫుడ్ సబ్సిడీ కోసం 2,05,250 కోట్లు. అంటే పెట్రోలియం సబ్సిడీ తక్కువ, అన్నిటికన్నా ఎక్కువ ఏ సబ్సిడీ ఉందండి ఫుడ్ సబ్సిడీ, దాని తర్వాత ఫెర్టిలైజర్ సబ్సిడీ, దాని తర్వాత పెట్రోలియం సబ్సిడీ. గుర్తుపెట్టుకోండి ఆర్డర్ అనేది. తర్వాత అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ కోసం 1,51,851 కోట్లు. కామర్స్ అండ్ ఇండస్ట్రీ కోసం 47,559 కోట్లు. నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ కోసం 5,900 కోట్లు. ఎడ్యుకేషన్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ 1,25,638 కోట్లు. ఎనర్జీ కోసం అంటే విద్యుత్ ఉత్పత్తి కోసం 6,68,769 కోట్లు. ఎక్స్టర్నల్ అఫైర్స్
విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోసం 22,155 కోట్లు, ఫినాన్స్ కోసం 8,86,339 కోట్లు, హెల్త్ మీద 89,247 కోట్లు, హోమ్ అఫైర్స్ మీద అంటే సెక్యూరిటీ కోసం 1,50,983 కోట్లు, ఇంట్రెస్ట్ పేమెంట్స్ కోసం 11,2,40,000 కోట్లు, ఐటీ అండ్ టెలికాం మీద 1,16,342 కోట్లు, ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ మీద అండ్ రూరల్ డెవలప్మెంట్ మీద వచ్చేసి 2,65,808 కోట్లు, సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్ మీద 32,736 కోట్లు, సోషల్ వెల్ఫేర్ మీద 56,501 కోటి. సో ఇలా మనకి చూడొచ్చండి. టోటల్గా మీరు ఈ లిస్ట్ పీడిఎఫ్ తీసుకొని కింద ఒకసారి గమనించండి దేని మీద ఎంత అలొకేషన్ చేశారనేది. సో ఈ అలొకేషనే మొత్తం మీద మీకు ఎన్ని ఉమెన్స్ కింద, తర్వాత యంగ్ పీపుల్ కింద, ఓల్డ్ ఏజ్ పీపుల్ కింద, సో తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవి, ఆ స్కీమ్స్ కింద, ఈ స్కీమ్స్ కింద అనేది ఓవరాల్గా దీని కిందకే వచ్చేస్తుందండి మొత్తం కూడా. సో ఇది అసలు మేజర్ ఎక్స్పెండిచర్ అలొకేషన్ గురించి ఇక్కడ మాట్లాడాం. ఎనీవే అండి, మిగతా ఏవైతే ఒక స్పెసిఫిక్ ఇష్యూని తీసుకొని దీనికి ఎంత కేటాయించారో దాని గురించి అనాలిసిస్, దాంతోపాటుగా ఇంకా చాలా దాదాపుగా దీని మీద ఒక 10 మాడ్యూల్స్ దాకా వస్తాయండి. ఇవన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్లో నేను ప్రొవైడ్ చేస్తాను ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్కి. సో వాళ్ళు జస్ట్ ఇది ఒక ఓవర్వ్యూగా భావించండి. అసలు బడ్జెట్ అంటే ఏంటి, అసలు ఎలా జరిగింది మనకి, దీని గురించి ఇవి పూర్తిగా అర్థమైతే ఆటోమేటిక్గా అలొకేషన్స్ గురించి పూర్తిగా మాట్లాడదాం. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఎంత అలొకేట్ అయింది, ఆ డిపార్ట్మెంట్ ఎంత అబ్జర్వ్ చేసుకుంది, సో దానికే ఎందుకు అలొకేట్ చేశారు, తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ బడ్జెట్లో ఎలాంటి పాజిటివ్స్ ఉన్నాయి అండ్ బీహార్కి సంబంధించి ఎలాంటి పాజిటివ్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ బీహార్కి ఎందుకు ఎక్కువ అలొకేట్ చేశారు, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఏంటి, ఇండస్ట్రియల్ కారిడార్స్కి ఎంత ఎక్స్పెండిచర్ చేశారు, సో వీటి వల్ల పాజిటివ్స్ ఏంటి, ఇవన్నిటి గురించి కూడా పూర్తిగా మనం ప్రతి ఒక్క మాడ్యూల్లోనే అన్నీ చెప్పుకోవడం కుదరదు కాబట్టి ఒక్కొక్కటి 1 by 1 వెళ్తూ ఉన్నా. సో ఒక్కొక్క యూనిక్గా తీసుకొని దాని గురించి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది నేను ఆన్లైన్ క్లాసెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.